ఇంతవరకు దేవుని వాక్య వెలుగులో ప్రభును మనం ఆరాధిస్తూ వచ్చాము. ప్రభు బలలో మనం పరీక్షించుకొని యోగ్యమైన విధానంలో బలలో పాలు పొందినట్లుగా మొదటిగా కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయము. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయము 26 నుంచి 32 వరకు మార్చి చదువుతాం. మీరు ఈ రొట్టెని తిని ఈ పాత్రలోని త్రాగినప్పుడల్లా ప్రభు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టె తినునో లేక ఆయన పాత్రలోని త్రాగును వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధి అగును. కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. అలాగ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోని త్రాగవలను. ప్రభు శరీరమును వేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుతున్నాడు. ఇందువలననే మీలో అనేకులు బలహీనులు రోగులనై ఉన్నారు, చాలామంది నిద్రించున్నారు. అయితే మనలో మనమే విమర్శించుకొని ఎడల తీర్పు పొందక పోదుము. మనము తీర్పు పొందిన ఎడల లోకముతో పాటు మనకు శిక్షావిధి కలుగుకున్నట్లు ప్రభు చేత శిక్షించబడుచున్నాము. రెండవ భాగముగా దినవృత్తాంతములు 2వ గ్రంథము 22వ అధ్యాయం. దినవృత్తాంతములు 2వ గ్రంథము 22వ అధ్యాయము 9వ వచనం. అందరూ కలిపి చదువుకుంటాం. అతడు అహజ్యా అను వెదికెను. అతడు షోమ్రోన్లో దాగి ఉండగా వారు అతని పట్టుకొని యెహూనొద్దకు తీసుకొని వచ్చిరి. వారు అతని చంపక తర్వాత ఇతడు యెహోవాను హృదయపూర్వకముగా వెదికిన యెహోషాపాతు కుమారుడు కదా అనుకొని అతని పాతి పెట్టిరి. కాగా రాజ్యమేలుటకు అహజ్యా ఇంటివారు ఇక ఎవరును లేకపోయేది. మనము ఇంతవరకు ప్రభుని ఆరాధన చేస్తూ వచ్చినాము. దాన్ని బట్టి ప్రభు ఎంతైనా ఆనందించువాడై ఉన్నాడు. తిరిగి ఆయన శరీరానికి రక్తానికి సాదృశ్యమైన యొక్క బలలో పాలు పొందాలి. అందులో పాలు పొందడానికి మనల్ని మనమే పరీక్షించుకొని యోగ్యమైన విధానంలో ప్రభు యొక్క బలలో పాలు పొందాలి. యోగ్యమైన విధానంలో బలలో పాలు పొందువారు ప్రభు చేత మెప్పు పొందుతూ వస్తారు, ఆశ్రయించబడుతూ వస్తారు. అలవాటుగా ఆచారంగా యోగ్యంగా వారమంతు కావచ్చు, నెల కావచ్చు, సంవత్సరాలు కావచ్చు, తమకు ఇష్టం వచ్చినట్లుగా జీవిస్తూ నడుచుకొని ప్రవర్తించి మరీ తిరిగి ప్రభు యొక్క బలలో పాలు పొందినట్లయితే శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచు. అయోగ్యముగా పాలు పొందేవారు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నారు. చాలామంది ఏదో వాక్యం విన్నప్పుడు మాత్రమే ప్రభు నన్ను క్షమించు, సరిచేయి, బాగు చేయమని కాదు, కానీ ప్రతి దినము కూడా మనము సరి చేసుకొని యోగ్యమైన విధానంలో ప్రభు బలలో పాలు పొందాలి. గత దినాల్లో మనం చూస్తూ వచ్చినప్పుడు మరి దేవుని రాజ్యంలో పరలోకం పొందాలంటే, వెళ్ళాలంటే మనం ఏ అర్హతలు కలిగి ఉండాలనే విషయాలను జ్ఞాపం చేస్తూ వచ్చాం. చాలా సంగతులు మనం ఇప్పుడు అటు వెళ్తే సమయం ఎక్కువవుతుంది. కాబట్టి ఒక విశ్వాస గురి ఏమై ఉండాలంటే పరలోక రాజ్యంలో నేను ప్రవేశించాలి. దాని కొరకే ఈ సంఘము, సహవాసము, వాక్యం. ఒక స్థలంలో ఏమైందంటే మరి ఆయన వాక్యం చెప్తున్నప్పుడు, దైవసేవకుడు దేవుని వాక్యం చెప్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి సంఘ పెద్దగా ఉన్న వ్యక్తి ఇంకో వ్యక్తికి, ఆయన పైన ఉన్నటువంటి వ్యక్తికి, లేదంటే అక్కడ ఉన్న విశ్వాసులకు కొంతమందికి ఏం చెప్తూ వచ్చినట్టే, అన్నా
అన్న ఎప్పుడు మాకు సూటిగా చెప్తాడు, గుచ్చుకునేటట్లు చెప్తాడు, కాబట్టి వాక్యము అని చెప్తూ వచ్చినాడు. సరే, ఆయన చెప్పాడు, దేవుని వాక్యం ఏదో 2 అంచులు కలిగిన ఖడ్గము, దేవుడు నిన్ను సంధిస్తున్నాడు అని అర్థం. గుచ్చుకొనుచున్నదంటే పేతురు ప్రసంగించినప్పుడు వారు హృదయంలో పొడవుబడిన వారై అనింది. కాబట్టి మనం దేవుని వాక్యం మనతో మాట్లాడుతున్నప్పుడు అది మనను సరిచేయడానికి, డాక్టర్ దగ్గరికి వెళ్తే మన రోగం బాగు చేయడానికి బహుశా ఆయన ట్యాబ్లెట్లు టానిక్లు ఇచ్చినట్లయితే చేదుగా ఉంటాయి. ఒకవేళ సూది ముందు లేదంటే ఏదైనా సర్జరీ చేయాలంటే కోసినప్పుడు కానీ గుచ్చినప్పుడు కానీ అది నొప్పిగా ఉంటుంది. దానివల్ల మనకు క్షేమం మేలు కలుగుతుంది. అందుకోసమే దేవుని వాక్యం మన హృదయము మోసకరమైనది, ఘోరమైన వ్యాధి కలది. అదొక వ్యాధి ఉంది దానికి. ఆ వ్యాధి దేవుని వాక్యం అనేటువంటి ఖడ్గం చేత అది బాగు చేయబడుతూ వస్తుంది. కాబట్టి దేవుని వాక్యం మనతో మాట్లాడాలన్నప్పుడు మనం దేవుని వైపు ఆశ కలిగి ఉండాలి. దేవుడు ఈరోజు ఏం మాట్లాడతాడు అని మనం ఎప్పుడైతే ఆశ కలిగి ఆయన వైపు చూస్తూ వస్తామో, దేవుని ఇంట్లో కూర్చొని వింటూ వస్తామో, అప్పుడు దేవుడు మనతో మాట్లాడుతూ వస్తాడు. కాబట్టి దేవుని వాక్యానుసారంగా మనం జీవించడానికి, దేవుని చదువు నేర్చుకొని గొప్పవారు అవడానికి స్కూలు కాలేజీకి వెళ్తారు, లేదంటే ఒక పని నేర్చుకోవడానికి ఏదో కంపెనీకి వెళ్తారు, ట్రైనింగ్ చేస్తారు. ఆ రీతిగా దేవుని వాక్యంలో పరలోక రాజ్యంలో మనం కూడా ప్రవేశించాలంటే మనం కూడా ఇక్కడ ఏం చేయబడాలంటే దేవుని వాక్యం చేత మనం శుద్ధి చేయబడాలి. బహుశా భౌతికంగా ఉదయం లేవగానే మరి లేచి అన్ని కార్యక్రమాలు ముగించుకొని స్నానం చేసి మంచి బట్టలు వేసుకొని దేవుని ఇంటికి వస్తే కారణం ఏమంటే మనము కొంచెం దేవుని మందిరానికి వెళ్తున్నామని. భౌతికమైన ఈ మందిరానికి కొంతమంది ఇంతకుముందు అడిగినారు అనమాట, ఏదో సందర్భాన్ని బట్టి. సరే, అది అవసరం లేదు. కాబట్టి బాహ్యంగా మనం శుద్ధి చేసుకుంటున్నాము, కానీ అంతరంగ జీవితంలో ఉన్నటువంటి హృదయాన్ని కూడా మనం ఏం చేసుకోవాలా? శుద్ధి చేసుకోవాలా. మరి మంచి మంచి సోపులు వాడతారు కొంతమంది, ఇంకా కొంతమంది పర్ఫ్యూమ్స్ సెంట్లు కూడా వాడతారు, మంచి పౌడర్లు వాడతారు, రకరకాలుగా. కారణం ఏమంటే అది ఇంపైన సువాసనగాను ఆహ్లాదకరంగా శరీరానికి ఉండాలని. అవి వాడకపోతే కూడా శరీరానికి, అంటే పౌడర్లు సెంట్లని కాదు, సోపు అదొక రకంగా అనీజీగా ఉంటుంది స్నానం చేయకపోతే. ఎందుకంటే చర్మం కూడా ఒక విసర్జక అవయవం. ఇది ప్రతిరోజు చెమట వస్తుంటుంది కాబట్టి ప్రతిరోజు స్నానం చేయాల్సిందే. కొంతమంది 2 పూటలు చేసేవాళ్ళు ఉంటారు, కొంతమంది నాలుగు ఓపిక లేని వాళ్ళు 1 పూటే చేస్తాం. కాబట్టి దేవుని యొక్క వాక్య వెలుగులో మనం ప్రతిదినం కూడా చదవాలి, చదువుకొని విన్న దాని ప్రకారము స్టడీ చేయాలి. మరి ఎంతమంది అన్న చెప్పిన 2 రోజుల మీటింగ్స్లు అన్నీ మరి తిరిగి నేనైతే మళ్ళీ చాలా పర్యాలు వాటినే చదువుతూ వచ్చాను. కారణం ఏమంటే ఆ వాక్యం మన హృదయంలో నిలిచి ఉండే వరకు దాదాపుగా మనుషులమే కొంత మర్చిపోతాం. కానీ మరి ఇంకొక విషయం ఏమంటే ఉదయం చెప్పింది సాయంత్రం చెప్తేనే జవాబులు చెప్పలేకపోయినారు. అంటే మీరు ఏమనుకున్నారంటే ఏదో ఒక అంతకుముందు విలేకరుగా పనిచేసినాడు, తర్వాత వాలంటీర్ టీచర్గా పనిచేసినాడు, దేవుడి సేవకు వెళితే సేవకు వచ్చినాడు ఆయన. అందుకని కొన్ని టీచర్లకు ఉండేది ఏమంటే రీకాల్ చేయాల. ఏదైనా ఒక లెసన్ చెప్పిన తర్వాత చివరిలో వాళ్ళకి కొన్ని ప్రశ్నలు వేసి ఎంతవరకు అర్థమైనాయని, మధ్య మధ్యలో కూడా క్వశ్చన్లు అడగచ్చు, అది అలవాటు. వాక్యం ఎంతవరకు మీరు విన్నారు? చాలామంది ఏదో వింటున్నారు, విన్నాను చెప్పిన అబ్బాయి ఏదో బలి చెప్పినాను నవ్వించినాడు, బాగా చెప్పినాడు అంటారు. ఏం చెప్పినారంటే బాగా చెప్పినాడు అంటారు. అది ఏం చెప్పినారంటే ఏం గ్లోరీ, ఏం చెప్పినారంటే ఏం చెప్పేది? అంకుల్ బలి ఇచ్చినాడు, ఈరోజు నవ్వించినాడు, బలి నవ్వించినాడు. ఇంతకుముందు దేవరాధన వచ్చేవాడు, ఆదోని దేవరాధన బలి నవ్వించేవాడు అనమాట. అన్నీ చెప్పి ఆయన మాటలు చెప్తుంటే నవ్వు వచ్చేది. అట్లాగా నవ్వించేదానికి లేదంటే ఏదో బాగా చెప్పినాడని దానికి కాదు, వినిన వాక్యం ఎంతవరకు మనము హృదయంలో నెమ్మరేసుకుంటున్నాము. పశువులు కదా, మేకలు కానీ ఆవులు కానీ ఎద్దులు కానీ ఎనుములు కానీ తీసుకొని పోయి మేపుకొస్తారు. అవి ఏం చేస్తాయంటే కొండలకి పొలాలకు వెళ్ళినప్పుడు గడ్డినంతా బాగా తినేస్తాయి. తినేసి ఉండలు చేసుకొని కడుపులో ఉంచుకుంటాయంట.
ఇంటికి వచ్చిన తర్వాత పడుకోయిన తర్వాత మరి ఆ ఉండలన్నీ బయటికి తీసుకొని నోట్లో నెమ్మరేసుకుంటూ ఉండు. అప్పుడు అది అంటే అందుకే వాటికి రోగాలు తక్కువ. ఏంటికి ఏంటి గ్లోరీ తినిన దానికా బాగా నెమ్మరేస్తాయి అన్నమాట. మనకేం లేదు, నోట్లోకి పడేదే తడవు, అప్పుడే కిందకి సగం వెళ్ళిపోతుంటుంది. ఇంకోటి కింద ముద్దు కలుపుకునే లోపల అప్పుడే సగం కిందకి వెళ్ళిపోయి ఉంటుంది. ఒకసారి తల్లిదండ్రులు అంటుంటారు అప్పుడే తింటివే అంటారు. ఇంకా దోశలు వేసేవాళ్ళు ఆటాటికి తినేవాళ్ళు అయితే ఒక దోశ ఇచ్చేలోపు ఇంకో దోశ తీసేసేలో అప్పుడే అయిపోయి ఉంటుంది ప్లేట్ కల, అంత ఫాస్ట్గా తింటుంటారు. మళ్ళీ ఆ దేశానికి పోలేదు వాళ్ళు. సరే, ఎందుకంటే హాస్టల్లో ఉన్న వాళ్ళకైతే కొంత వాళ్ళకి టైం తక్కువ ఉంటుంది అన్నమాట. చాలామంది పిల్లలు ఉంటారు, తర్వాత టైంలో వరుసలుగా నిలబడి తినాలి కాబట్టి వాళ్ళకి అలవాటు పడిపోతుంది స్పీడ్గా క్లాసులకు వెళ్ళాలి అదని. కానీ ఇంటికాడ ఉన్నప్పుడు కూడా అట్లే తింటుంటారు కొంతమంది. కాబట్టి మరి నేను అన్న స్టీఫెన్ అని ఎప్పుడు కూడా మామూలుగా లేట్ తింటాడు, నువ్వు బాగా నెమ్మరేసి తింటావన్నా, అందుకే బాగా యాక్టివ్గా ఉన్నావు 60 దాటినా అన్న. ఆయన అన్నాడు, నాకు 6వ తరగతిలో మా సార్ చెప్పినాడు, అన్నం తినేటప్పుడు ఎన్నిసార్లు నమ్మలల్లా సుకుమార్ చెప్పలేదా నీకు? తిను, అందుకే కొంత లావు అవుతావు, నమ్మలి బాగా తిను 30 సార్లు అని చెప్పినాడు. అంటే నేను అన్నప్పుడు రోజంతా అన్నం తినేకే సరిపోతుందేమో అంతసేపు నమ్మితే అన్న. అట్లా బాగా నెమరేసుకోవాలి దేవుని వాక్యాన్ని. ఏదో వినేది లేదా కొంతమంది రాసుకొని ఇంట్లో మూలుగు పడేసి చేసేది కాదు. కాబట్టి దేవుని వాక్యాన్ని బాగా శ్రద్ధగా నెమరేసుకుంటారు. ఎప్పుడైతే ఆ రీతిగా నెమరేసుకుంటూ వస్తారో బాగా దాని విషయంలో శ్రద్ధగా దేవుని వాక్యం నీలో పని చేసినప్పుడు నీ వాక్యంని ఎంత నింపుకుంటావో, మళ్ళీ కీర్తనల 1వ అధ్యాయంలో ఎట్లుంటాడంటే, అతడు ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును, తర్వాత అతడు చేయనదంతయు. దేవుని వాక్యం మనలో ఉన్నప్పుడు ఎట్లుంటుందంటే అది తగిన కాలమందు ఫలం. మన ద్వారా దేవుడు మనం చేసిన ప్రార్థన, మనం చేసిన సువార్త, లేదంటే మనం దేవుని కొరకై పని చేసింది అన్నీ కూడా ఏమవుతుంది, తగిన కాలమందు ఫలం వస్తుంది. రెండోది, అతడు చేయనదంతా కూడా ఏం చేస్తారు, ఒకవేళ ఇతరులను ప్రేమించి ప్రభు దగ్గరికి నడిపిస్తే దేవుడు తగిన కాలంలో సఫలం చేస్తాడు వారికి. లేదంటే ఎవరి కొరకైతే భారంతో ప్రార్థన చేస్తున్న వారు తిరిగి దేవుని ఇంటికి నడిపించబడుతూ వస్తారు. కాబట్టి ఆ రీతిగా దేవుని వాక్యాన్ని మనము ధ్యానించాలి, చదువుకోవాలి. కాబట్టి ఇక్కడి నుంచి అయినా ఒక తీర్మానం చేసుకోండి, విని ఇంటికి పోయి పడేసేది కాదు, మర్చిపోయేది కాదు. ఇంటికి పోతేనే టీవీ చూసుకుంటూ కూర్చునేది కాదు, ఏమో మునిగిపోయినట్లుగా ఎవరు గెలిస్తే మనకేం క్రికెట్ చూసుకుంటా సీరియల్ చూసుకుంటా అంటే ఇంకా మీరు మారు మనసు లేదు అని అర్థం. ఇంకా సినిమాలు సీరియల్ ఎవరైనా చూస్తున్నారంటే వాళ్ళు మారు మనసు పొందినప్పటికీ తప్పిపోయిన వాళ్ళు, దేవునికి దూరస్తులు. సెల్లులో కూడా రకరకాలవన్నీ చూసేది ఉంటాయి. కాబట్టి హృదయ శుద్ధి గల వారు ధనుల వారి దేవుని. కాబట్టి మనం హృదయం శుద్ధిగా ఉంచుకోవడానికి మన చూపులు, తలంపు మొట్టమొదటి మెట్టు. పాపం మనలో ప్రవేశించడానికి మొదటి మెట్టు దేని ద్వారా మనలోనికి ప్రవేశిస్తుంది? ఎవరమ్మా చెప్పింది? నువ్వేనా? వెరీ గుడ్ అమ్మా. మొట్టమొదటిగా మనలోనికి పాపం ప్రవేశించడానికి మొదటి అవయవం ఏది? అందుకే సర్వేంద్రియ నయనం ప్రధానం, కన్నులు ముఖ్యమైనవి. అందుకే నేను కాలేజీలో లాస్ట్లో ఫేర్వెల్ పార్టీలు పెడతారు కదా గ్రూపులో, కానీ ఎప్పుడైనా చెప్పేటప్పుడు ఏదో రకంగా 2 మాటలు 3 మాటలైన వాళ్ళు బైబిల్లో విషయాలు చెప్పాలని దాంట్లో ఒకటి వాడేవాడిని. అందులో మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఉండేది, నీ కన్ను చెడినదైతే నీ దేహం అంతయు. కాబట్టి చదువుకున్న వ్యక్తి యొక్క లక్షణాలు అక్కడ ఆ మాట చెప్తూ బైబిల్లో ఈ మాటలు రాయబడినని ఇంట్రొడక్షన్ చేసేవాడిని. వాళ్ళు కూడా ఓహో బైబిల్ ఇంత మంచి మాటలు ఉన్నాయా అని. తర్వాత దేవుడు ప్రేమ స్వరూపి, ఇట్లా కొన్ని కొటేషన్స్ ఉంటాయి చదువుకునే వాళ్ళకి. ఉదాహరణకు, వాసన లేని పువ్వు, సంస్కారం లేని చదువు వ్యర్థం. పూలు ఉన్నాయనుకో, వాసన రాకపోతే అవి ఏం ప్రయోజనము? చదువుకున్న వ్యక్తికి కూడా సంస్కారం లేకపోతే ఏమి? సంస్కారం అంటే ఏమి? గౌరవ మర్యాద.
మన అన్న చెప్పిన పాయింట్లలో దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే సంఘం వెలుపటి వారి ఎడల మనం ఎట్లా నడుచుకోవాలా? మర్యాదగా నడుచుకో. మనల్ని చూస్తే దేవుని పిల్లలు అనుకోవాలా. మనం పోతేనే ఆ మాటలు మాట్లాడకూడదు. ఆయన అన్న వస్తున్నాడు, లేదంటే ఆ ఎక్క వస్తుంది, అట్లా మాటలు మనం మాట్లాడకూడదు. వాళ్ళు ఎదుటి కూడా మాట్లాడకూడదు. అది మనం సంఘం గుర్తి కారణం ఏమంటే లోకానికి మీరు ఏమై వెలుగై ఉన్నారు. మనం వెలుగై ఉన్నప్పుడు వెలుగుపోతే చీకటి ఉంటుందాడా? ఉండదు. లోకానికి మీరు ఉప్పు అయి ఉన్నారంటే ఇతరుల జీవితాలకు మనం ఉప్పు, రుచికరమైన మధురమైన వ్యక్తులుగా ఉండాలి. మనల్ని చూసి మనల్ని ఆశ్రయించాల, మనం కోరాల, వాళ్ళకి మేలు కలగాలని, క్షేమం కలిగించాలని ఆశ్రయించే వారిగా ఉండాలి. మనం చూస్తేనే ఇంక అబ్బా నాయన వచ్చి తండ్రి అనుకొని దూరం అయిపోకూడదు. కాబట్టి మనం అనేకులను మన సత్క్రియలను చూసి మీ వెలుగు వారి ఎదుట ప్రకాశింపనీయుడని, మన వెలుగు చూసినప్పుడు, మన జీవితం ప్రవర్తన చూసినప్పుడు అట్లుండాలి. కాబట్టి ఆ రీతిగా మనం ప్రభువులలో పాలు పొందేవారు యోగ్యమైన విధానంలో మర్యాదగా నడుచుకునే వారి ఎడల సంఘములో నడుచుకోవాలా, సంఘం వెలుపరి ఉన్న వారి ఎడల కూడా. కాబట్టి మనం బయట ఇష్టానుసారం తిరిగిటికి వస్తున్నాం అనుకో, బైబిల్ పట్టుకొని మనం చూసి ఏం చేస్తారు? అబ్బో మూతికి బట్ట పెట్టుకొని నవ్వుతారు. లేదంటే ఇట్లా ముందుకు వస్తేనే మనము ఎదురుగా మేమక్క చర్చికి పోతున్నాటో పోతేనే ఇంకేం దినాం పోయేదే. ఏం చేయాలి? ఒక మాట చెప్పినాడు అన్నమాట ఓనేసిం బ్రదరు సుందరరాజు అంకుల్ ఉన్నప్పుడు. అంకుల్, సండే స్కూల్ కానీ స్త్రీల మధ్యలో వాడే వాళ్ళని పాటలు కానీ ఏం చెప్పినట్టే, ఎవరైతే అత్తామామలను భర్తలను బాగా చూసుకుంటారో వాళ్ళని ఒకటే వాడండి అంటే, ఎవరున్నారా అట్లా వాళ్ళు అన్నాడు ఆయన సుందరరాజు అంకుల్. ఎవరున్నారు నువ్వే చెప్పా అన్నాడు. ఎందుకంటే వాళ్ళు ఎట్లా పడితే వాళ్ళు వచ్చి ఇంటికాడ వీళ్ళతో గోడాటం చెప్తారు అంత ఇంట్లో పరిస్థితి, సేవకులతో కానీ పెద్ద ఇంకోరితో కానీ. వీళ్ళేమొచ్చి అంతా బాగా మంచి సండే స్కూళ్ళు, పాఠాలు, స్త్రీల మధ్యలో పరిచయాలు చేస్తుంటారు. అది ఫలించదు. అవి రాతి నీళ్ళలు పడినా అవన్నీ కొంచెం మొలకెత్తాయేమో, ఎందుకంటే కొంచెం తేమ ఉండి మనది అసలే ఎత్తదు. అట్లుండి త్రో పక్కన పడినా మన జీవితం సరైనదిగా లేకుండగా దేవుని పరిచర్య చేస్తే అది ఫలించదు, నిలబడదు, నువ్వు ప్రతిఫలం పొందవు. దేవుడు నీకు ఇచ్చిన సమయాన్ని వ్యర్థపుచ్చుకున్నావు కాబట్టి శిక్షకు కూడా పాత్రవుతావు. అదే ఒక దేనారం తీసుకొని వ్యక్తితో ఉపమానం చెప్పినప్పుడు అన్నాడు కదా, నీకు ఇచ్చిన దేనారం ఏం చేసినావంటే, అయి నువ్వు ఇట్లా అడుగుతావని తెలిసే విత్తని చోట కొయ్యవాడని చల్లని చోట అంటే దేవుడినే అన్యాసుడిగా మాట్లాడినాడు. అంటే యజమానన్నే మాట్లాడితే అన్నాడు, సోమరివైనా దాసుడా అని వదిలిపెట్టలేదు. ఈయన కాళ్ళ చేతులు బట్టి కటికమైన చీకట్లో పడవేయమన్నాడు. శిక్షకు పాత్రలు. దేవుడు మనకి సమయం, నాకు 1 అవర్, 1 గంట సేపు దేవుని వాక్యం చెప్పేకిచ్చినాడు అనుకోండి, అది ఏం కలగాలంటే సంఘంలో ఈ సమయాన్ని భర్తీ చేయాల. ప్రజలు వచ్చిన వారికి దేవుని వాక్యం అది ప్లస్ కావచ్చు, మైనస్ కావచ్చు. ప్లస్ అంటే ఏమి? ఆదరణ కలిగించాలా, క్షేమం కలగాల, మేలు కలగాల, నేర్చుకోవడానికి ఇష్టం పుట్టాల. మైనస్ ఏమంటే ఈ విషయంలో సరిచేయబడాల. వాళ్ళ లోపతాపములు, వాళ్ళ బలహీనతలు, నేను ఇట్లా ఉండకూడదు, నిజమే వాక్యము అని అంగీకరించేదానికి ఉండాల. దానికి తగిన వ్యక్తి అయి ఉండాల. టీచర్ పోస్టులు పోవాలంటే ఏం చదవాలా? టీటీసీ చేసిండాలా, బీడీ చేసిండాలి. వాళ్ళకి ఆ సబ్జెక్ట్లో బీడీ చేసినానికి, టీడీ చేసినానికి పిల్లలకి ఏ రకంగా లెసన్ చెప్పాలా, ఎంత టైమింగ్ చెప్పాలా, ఎట్లా చెప్పాలా అనేది ఉంటుంది. చతుర్విధ ప్రక్రియలు అంటారు 4. తెలుగులోనైతే ఇంగ్లీష్లో LSRW అంటారు. తెలుగులో ఎల్ అంటే లెర్నింగ్, వినడం. ఎస్ అంటే స్పీకింగ్, మాట్లాడడం. తర్వాత ఆర్ అంటే రీడింగ్, చదవాల. చివరిది రైటింగ్, రాయాల. ఈ 4 మామూలు తెలుగు భాషలో ఉంటాయి, మిగతా వాటిలో ఉంటాయి. లెక్కల్లోనైతే కూడికలు, తీసివేతలు, భాగహారము, హెచ్చింపు, ఈ 4 వచ్చిండల్లా. ఏ లెక్కకైనా ఈ 4 లెక్కలేంది, ఈ 4 లేనిది లెక్కే రాదు. ఇవి ఫస్ట్ బాగా నేర్చుకోవాలి. అవి స్పీడ్గా నేర్చుకోవడానికి ఎక్కాలు నేర్చుకుంటారు. 2 నుంచి 20 వరకు కొంతమంది నేర్చుకుంటారు. వాళ్ళే అన్ని విషయాల్లో కొంచెం స్పీడ్గా సఫలీకృతం అవుతారు. కాబట్టి సరే, ఇంట్రడక్షన్లోనే మనం ఎక్కువ టైం అయింది, కానీ ఇవన్నీ ఊరికే కొంతవరకు కొన్ని వాక్యములు చూసుకొని ధ్యానిస్తూ వస్తాం.
కాబట్టి దేవుని పిల్లలుగా మనం ఇవన్నీ ప్రాముఖ్యమైనది. వాక్యం వినిపోయేదానికంటే నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ఇక్కడ మనం చదువుకున్నటువంటి భాగంలో 2వ దినవృత్తాంతములు 22:9 ఒక మాట నేను చదువుతాను. ఇతడు యెహోవాను హృదయపూర్వకంగా వెదికిన యెహోషాపాతు కుమారుడు గదా అనుకొని అతని పాతిపెట్టిరి. ఇక్కడ దేవుని ప్రజలైనటువంటి వారిని పరిపాలించిన వారిలో మొదటి రాజు మోషేనా? పరిపాలన చేసిన రాజు, మొట్టమొదటి రాజు, దేవుని ప్రజలను పరిపాలన చేసిన రాజు సౌలు. రెండవ వ్యక్తి దావీదు. 3 సొలొమోను. సొలొమోను తర్వాత 2 రాజ్యాలుగా విభజన జరిగింది. 1 ఇశ్రాయేల్ రాజ్యము, 2 యూదా రాజ్యము. మరి మనం యూదా రాజుని గురించి ధ్యానిస్తున్నాం కాబట్టి యూదా రాజ్యాన్ని పరిపాలన చేసినటువంటి రాజులలో 4వ వాడు యెహోషాపాతు. సొలొమోను తర్వాత అతని కుమారుడు ఎవరు? యూదా రాజ్యానికి రాజు అయింది రెహబాం. కుమారుడు నువ్వే చదువుకో, నాకు అప్పుడే అర్థమైంది మీరు చెప్తారని. ఇంకా కొంతమంది యెరోబాము అంటారు, బామ అని వస్తుంది కాబట్టి మా ఊర్లో సుంకమ్మ నువ్వు ఒకటి అనుకున్నానులే, సుంకమ్మ అని పేరు ఉంటే అన్నట్లుంటుంది. అందుకే ఇప్పుడు ఆధార్ కార్డులో అన్ని పూర్తి పేరు ఉండాలని వస్తుంది. నాదే పేరు అని కొట్లాడుతుంటారు అప్పుడు భీమ్ కార్డులతోనే, ఎవడైనా పేర్లు సేమ్ ఉంటాయి కాబట్టి. సరే, రెహబాం కుమారుడు ఎవరు? మన అన్న కూడా చెప్పినాడు కదా, నువ్వే చెప్పాను, నాకు టైం అవుతుంది అంటారు. అబియా కుమారుడు వెరీ గుడ్, బిలా చెప్పింది ఆసా కుమారుడు యెహోషాపాతు. ఇప్పుడు యూదా రాజ్యాన్ని పరిపాలన చేసినటువంటి రాజులను 4వ రాజు యెహోషాపాతు. ఇప్పుడు అతని కుమారుడు యుద్ధంలో ఏం దొరుకుతూ వచ్చినప్పుడు అతని గురించి తన తండ్రిని బట్టి యుద్ధంలో దొరికినప్పటికీ అతన్ని వదిలేసి పాతిపెడుతూ ఇతని కుమారుడని గౌరవించినారు. అదే ఇక్కడ మనం చదువుకున్న భాగం. మరి యెహోషాపాతు ఎలాంటి వాడంటే, ఇతడు యెహోవాను హృదయపూర్వకంగా వెదికిన యెహోషాపాతు కుమారుడు. యెహోషాపాతు రాజు దేవుని ఏ రీతిగా ఎదికాడంటే హృదయపూర్వకంగా వెతుకుతూ వచ్చాడు. తన కుమారుని కాలంలో కూడా యెహోషాపాతుని జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినారంటే, యూదా రాజ్యాన్ని పరిపాలన చేసినటువంటి యూదా రాజులందరిలో బాగుగా పరిపాలన చేసిన రాజుల్లో ఈయన ఒకడు, యెహోషాపాతు రాజు. దేవుని ధర్మశాస్త్రం ప్రకారము దేవుని యొక్క రాజ్యాన్ని పరిపాలన చేసి ప్రజలను పరిపాలన చేసిన వ్యక్తులలో యెహోషాపాతు రాజు 4వ వ్యక్తి. మళ్ళీ యెహోషాపాతుని జ్ఞాపకం చేసుకోవడానికి అతడు యెహోవాను హృదయపూర్వకముగా వెదికినందున. మనం హృదయం అనేది ప్రాముఖ్యం. దేవుని ఆజ్ఞలన్నింటిలో 10 ఆజ్ఞలన్నింటినీ తిరిగి కొత్త నిబంధనలకు వచ్చేలోపు 2 ఆజ్ఞలుగా చేసినాడు. మొదటి ఆజ్ఞ ఏమి? నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలని కాదు, మొదట అనింది హృదయపూర్వకముగా, పూర్ణ మనసుతోనూ పూర్ణాత్మతోను నీ దేవుడైన యెహోవాను ప్రేమించాల. రెండవది నిన్ను వలె పొరుగువానిని ప్రేమించాలి. ఇవి 2 ఆజ్ఞలు ఇచ్చినాడు మొదటిది. కాబట్టి అందులో ఒకటి ఆయన హృదయపూర్వకముగా ఏం చేస్తూ వచ్చినాడంటే యెహోవాను వెదికినాడంటే ప్రేమించినాడు. అందుని బట్టి తిరిగి అతని జ్ఞాపకం చేసుకొని గౌరవించు. మన జీవితంలో కూడా నీతిమంతుని యొక్క పిల్లలు వాని తదనంతరము ధన్యులగుదరని 37 కీర్తనలు రాయబడింది. మనము ఎంత నీతిగా యథార్థంగా దేవునికి ఇష్టంగా బ్రతుకుతూ వస్తామో దేవుని యొక్క పిల్లల యొక్క కుటుంబము దేవుడు ఆ రీతిగా ఆశ్రయించబడుతూ వస్తుంది. అందుకే దావీదు అది ఎరిగి అన్నాడు, యెహోవా నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండలాగిన దానిని ఆశ్రయించమన్నాడు. కారణం ఏంటి? దేవుని సన్నిధిలో ఉంటే అదే ఆశీర్వాదం. కానీ మనం ఏం చేస్తాం? మన పిల్లల్ని దేవుని సన్నిధిని ఎక్కువగా కొంచెం మిగతా వాటికి మాత్రము ఆదివారం ఆలస్యంగా పంపిస్తాము. మిగతా దినాలు స్కూల్ కాలేజీలకి అయితే పొద్దున్న లేచిన వాళ్ళ నుంచి రెడీ చేయడం, పంపడము, చేయడము, అన్నీ కట్టడం, పెట్టడం. ఆదివారం మాత్రము ఈరోజు రెస్ట్ కాబట్టి లేటుగా లేవడం. అసలు ఆదివారం అంటేనే ఇంకా మిగతా రోజులన్నిటికంటే ఇంకా అర్లీగా లేయాలి మనం.
అది దేవుని పిల్లల యొక్క ప్రత్యేకత. లోకస్తులు అయితే సండే అంటే ఏమి మండేనా, సండే కాదప్ప, హాలిడే. సండే అంటే హాలిడే, మనకు జాలీడే. కొంతమంది ఏం చేశారా, ఆ పిక్నిక్లు, పార్కులు అక్కడ ఇక్కడ పోతుంటారు కదా. అదిగా దేవుని పిల్లలు, దేవుని ఇంటికి వెళ్ళాలి మనం. ఎందుకంటే నీ దేవుడైన యెహోవా మనకిచ్చిన ఆజ్ఞలో ఈ యొక్క పరిశుద్ధమైన దినాన్ని ఘనముగా మనం ఏం చేయాలా, ఆచరించాలి. ఎంత ఘనముగా ఆచరిస్తామో అంతగా దేవుడు నన్ను ఘనపరచువారు నేను ఘనపరచుతున్నా. కాబట్టి యెహోషాపాతు ఆ రీతిగా చేశాడు కనుకనే అతని గురించి రాయబడి, ఇతడు యెహోవాను హృదయపూర్వకంగా వెదికిన యెహోషాపాతు కుమారుడు. కాబట్టి యెహోషాపాతు యొక్క గుణలక్షణాలు మనం చూసినట్లయితే, మొదటి మాటగా ఇక్కడ చూస్తే యెహోషాపాతు దేవుని సన్నిధిని నిత్యం వెదికేవాడు. మొదటి పాయింట్, దేవుని సన్నిధిని నిత్యము వెదికేవాడుగా ఉంటున్నాడు. అందుకే ఇక్కడే 16వ అధ్యాయం, మొదటి దినవృత్తాంతములు 16వ అధ్యాయం 11వ వచనం త్వరగా చదవాలి ఇప్పుడు. మొదటి దినవృత్తాంతం 16:1. ఎట్లా అంట, ఆయన సన్నిధి నిత్యము. దేవుని పిల్లలుగా మనము ఏం వెతకాలా, దేవుని సన్నిధిని నిత్యం వెతకాల. అన్ని కుడికల్లో పాలు పొందడానికి ప్రయత్నం చేయాలి. కొన్ని బాధ్యతలు బట్టి, కొన్ని పరిస్థితులు బట్టి రాలేకపోవచ్చునేమో, కానీ వీలైనంత వరకు వాటిని కూడా అనుకూలం చేసుకొని దేవునిని ఎంత ఎదుగుతూ వస్తామో అలాంటి వాడు ఎట్లుంటాడంటే క్షేమం పొందుతూ వస్తాడు, కృపాక్షేమం పొందుతూ వస్తాడు. దేవుని సన్నిధి చాలామంది ఏదో పనులు కల్పించుకొని, లేదో వాటిని కొరకు వీటి కొరకు ప్రయాసపడుతూ దేవుని సన్నిధిని పోగొట్టుకుంటారు. నీకు క్షేమము ఆశీర్వాదం ఎక్కడ ఉందంటే దేవుని సన్నిధిలో ఉంది. ఈనాడు ఎంతోమంది కుటుంబాలుగా క్షేమం పొందకపోవడానికి కారణం ఏమంటే దేవుని సన్నిధిని వెతికేది లేదు. మొట్టమొదటిగా లేచిన వెంటనే దేవుని స్తుతించి, దేవుని వాక్యం చదివి, తిరిగి మన ప్రయత్నాల్లోకి వెళ్ళి తిరిగి అన్ని విషయాల్లో పాల్గొంటారు. కూడికలు ఉన్నప్పుడు వాటి కొరకై వేగంగా దేవుని మందిరానికి వెళ్ళాలనే ఆశతో మనము సిద్ధపడుతూ రావాలి. మొదట మనం వెతకాల్సింది దేన్ని వెతకాలా? మనం ఆదివారం అయితేనే శనివారం రాత్రి నుండి పొద్దున్న ఏం తెచ్చుకోవాలా అని వెతుకుతుంటాం. పొద్దున్న ఎన్ని గంటలకు పోవాలా, ఎవరితో తెప్పించుకోవాలా, ఎగిరేవి తెచ్చుకోవాలా, నడిచేవి తెచ్చుకోవాలా, ఈ దేవు తెచ్చుకోవాలా, ప్రాకేవి తెచ్చుకోవాలా అని ప్లాన్ చేస్తుంటారు. ఇంకేమన్నా వేరే కొత్త ఏమన్నా దొరికినా కూడా అప్పుడు తెస్తారని తెలియదు, కానీ ఇది మన ప్లాన్. ఎందుకంటే వారంలో 3 రోజులు 3 రకాలు తినాలా. అందుకే రోగాలు ఎక్కువ పెట్టిండే దేవుడు. కత్తిరి పెట్టినాడు, నువ్వు తిండిపోతే అయితే నీ గొంతుకేం చేయాలా, కత్తిరి పెట్టుకొని దొరికింది లేదని అడ్డమైన తినద్దు అని అర్థం. ఇట్లా తింటారనే ఏం చేసినాడు, చిన్నగా ఆయన అరక్కోకుండా రోగాలు పెట్టేసినాడు, గ్యాస్ ట్రబుల్ పెట్టినాడు. ఇంకా పొద్దున్న లేసి దేన్ని ఎదుగుతామంటే టీ. ఫస్ట్ లేచిన వెంటనే ప్రార్థన లేదు, ఆరాధన లేదు, వాక్యం లేదు, ఫస్ట్ పాల ప్యాకెట్ లేడు పాల ప్యాకెట్ దాపో. ఫస్ట్ పాల ప్యాకెట్ నుంచి టీ తాగడమే ఫస్ట్ ఆరోగ్యానికి హానికరం. దానికంటే నీళ్ళు తాగండి. ఇంకా ఓపిక ఉంటే లేచి వేడి నీళ్ళు పెట్టుకొని ఒక గ్లాస్ తాగండి, అది ఆరోగ్యం. ఎందుకు ఫస్ట్ గ్యాస్ ట్రబుల్ స్టార్ట్ అవుతుంది, తర్వాత బీపీ వస్తుంది, ఒకటానికి అక్కజల్లాండ్లు అంతా తోడవుతాయి వీటికి. ఎందుకంటే గ్యాస్ ట్రబుల్ ఫస్ట్ జీర్ణక్రియని దెబ్బతీస్తుంది, తినింది అరక్కోకుండా చేస్తుంది, ఎక్కువ తింటే ఇబ్బంది చేస్తుంది, ఎన్నో నష్టాలు. అప్పుడు వాటి నుంచి మొదలవుతాయి. సరైన సక్రమంగా శరీరానికి కావాల్సినటువంటి పోషక విలువలు పోకపోతే ఆటోమేటిక్గా ఒకటి మనలో నుండి బయటకు వస్తాయి. కాబట్టి ఫస్ట్ పరిగడప టీ తాగేది ఫస్ట్ మానేసేయండి. మనం ఏం వెతకాలా, దేవుని వాక్యం వెతకాలా, దేవుని సన్నిధి వెతకాలి. ఆ దేవుని మందిరం 10 గంటలు, ఇంకా 9:30లే, మన ఓయం పాటలు పడేలా 10 అవుతుందిలే, అప్పటికి నిదానంగా వెనక సాగు పోయి కూర్చోవచ్చులే. అది తప్పదు. స్కూల్ కాలేజీకి అట్లా పోతే ఇటీవల కాలంలో ఒకటి వైరల్ అయింది. పిల్లలు ప్రేయర్కి రాలేదని చెప్పి 15 మందికి ఎంతో ఆడపిల్లలకి అంత జుట్లు కత్తిరించినారంట. దానికంతా వారు చేయకూడదు, అట్లా క్రమశిక్షణ పెట్టాల్సిందే. కానీ ఇంకోటి ఇట్లా మనదంతా ఈ బూట్ కటింగ్, స్టెప్ కటింగ్, ఇవన్నీ కొరుదేల కటింగ్లు వచ్చినాయి. మగ పిల్లలు చుట్టూ కటింగ్ చేసి మధ్యలో బొచ్చు పెట్టుకుంటారు. పాతకాలంలో ఏం రా కొరుదేయంలాగా పెట్టుకున్నావు కటింగ్ అనేవాళ్ళు. ఇప్పుడు అదే ఫ్యాషన్ అయింది.
ఏం గూలన్నీ చెట్లు ఇడిచిపెట్టి వీళ్ళని ఎత్త మీద పెట్టుకోవాలి బొచ్చులు, పిల్లలు లేపేటట్లా. దువ్వింది లేదు, వాటిని ఏం చేసింది లేదు, చేతి ఇట్టి అనుకుంటూ పోతుంటారు అంతా. అది చేనా దయ్యం పట్టిన వాడు ఎట్లయితే చేసుకుంటుంటాడో, దయ్యం పట్టినవాడు ఏం చేస్తారు, వాళ్ళని తల దూకుంటారా ఏం చేస్తారా, అవి పొడుచుకునేటట్లుంటాయి, ఇతరులు చూసే పొడుచుకునేటట్లుంటాయి. ఇంకా కొంతమంది స్టిల్ జెల్ వచ్చిందంట, అవి ఎట్లా అనుకొని ఇట్లా పైకి లేపుకుంటే అట్లే ఉంటాయి, కిందకు ఉంచుకుంటే ఎట్లా దూకితే అట్లా ఉంటుంది. ఒక ఆయన చూసేవాడిని, ఇదంతా బట్టతలు ఉంది కానీ ఇంటికి ఉన్నాయి, ఎట్లా ఈయన చేసినాడంటే ఇంత పొడవు పెట్టింటాడు, ఇట్లా మళ్ళీ ఇట్లా దాన్ని పైకి గాలికి చెదిరిపోకుండా నూనె బాగా వేసింటాడు, ఇవి ఇట్లా వేసింటాడు, ఇవి ఇట్లా వేసింటాడు. పాపం ఎంత ఓపికతో చేసుకుంటున్నాడో రోజు కనుక్కునేది. నిజమే కదా, నిలబడాలంటే మాటల మేమే మామూలుగా ఎన్నిసార్లు ఇబ్బంది పడతాం. అందుకుంటే మనం ఉదయం లేవగానే దేంతో పోతాము, కొంతమంది అద్దంతో పోతారు చూసుకుంటే, కానీ మనము అంతకంటే ప్రాముఖ్యమైనది దేవుని వాక్యాన్ని ఎతకాలి, దేవుని వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకోవాలి. యెహోషాపాతు రాజు దేవుని మొట్టమొదటిగా దేన్ని ఎదుగుతూ వచ్చినాడు, దేవుని సన్నిధిని వెతుకుతూ వచ్చినాడు. అందుకే దేవుని సన్నిధిని వెతికే వారు చదవని సామెతల గ్రంథం 8:17. కాబట్టి నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను, ఎవరైతే ఆయన్ని వెతుకుతూ వస్తారో వారు ఆయన కనుగొంటారు. ప్రభు ఏం మాట్లాడుతున్నాడు, ఏది మేలని చెప్తున్నాడు, ఏది కీడని చెప్తున్నాడు, ఏది క్షేమము, ఏ రీతిగా జీవించాలా, ఏ విధంగా మనం అనుసరించాలి, ఇవన్నీ కూడా నేర్పించేది దేవుని వాక్యము, దేవుని సన్నిధి. కాబట్టి ఉదయకాల సమయంలో యెహోషాపాతును గురించి రాయబడ్డానికి మొదటి కారణం ఏమంటే, అతనిలో ఉన్న మొదటి లక్షణము దేవుని సన్నిధిని అతడు వెదికేవాడిగా ఉంటున్నాడు. ఏ రీతిగా వెతుకుతున్నాడంటే హృదయపూర్వకముగా దేవుని వెతకాలి. మనం కూడా దేవుని వాక్యాన్ని, దేవుని సన్నిధి హృదయపూర్వకంగా ఉదయం లేవగానే దేవుని ఇంటికి సిద్ధపడాలి. అన్నీ త్వరగా సిద్ధపడి రావడానికి ప్రయత్నం. ఆదివారం అంటే లేటుగా లేయడం కాదు, ఇంకా రోజు కంటే గంట ముందు లేచి సిద్ధపడాలి. ఎందుకంటే అందరూ పనులు చేసుకోవాలి కాబట్టి. మిగతా దినాలు ఏ టైం ఉన్నా ఏం కాదు ఇంట్లో వాళ్ళకి, కానీ అందరూ మందిరానికి రావాలని చేయాలి, ఇంకా ఒక గంట సేపు ముందే సిద్ధపడాలి. కాబట్టి దేవుని వాక్యంలో కూడా ఏం రాయబడుతూ వచ్చింది, మత్తయి సువార్త 6:31లో మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతకాల. దేవుని నీతి దేవుని సన్నిధిలో ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే దేవుని సన్నిధి మనం అనుభవిస్తూ వస్తామో అప్పుడు ఆయన రాజ్యమును మనం వెతికిన వారుగా ఉంటాం. చూడండి 6:33. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడను. కాబట్టి నేనేం చేసేవాడిని అంటే చెప్తా, నేను రక్షణ పొందిన తర్వాత ప్రభువుని గురించి అనుభవం ఎరిగిన తర్వాత వాక్యం విన్న తర్వాత నేర్చుకుంది తెలుసా, ఆదివారం అయితేనే నాన్ వెజ్ కటింగ్ ఏమి ఉండకూడదు, ఉదయం శోధన పెట్టుకోవద్దు. మా అమ్మకి చెప్పాను. 1-2 సార్లు వారు ఉండలేక చేస్తే నేను ఆ రోజు తినేవాడినే కాదు. 2 అవన్నీ మానేసి వాళ్ళ మందిరానికి రావాలా, వాటికి కాదు ఎక్కువసేపు కూర్చోలేక నడలు నస్తున్నారని మా అమ్మ అనేది. అంటే చెప్తున్నాం దేవునింటికి రావాలా, దేవుని. అందుకే వాళ్ళు వృద్ధాపంలో వరకు కూడా దేవునింటికి వచ్చి కూర్చుని. ఇప్పుడు ఎట్లుండారంటే అందరూ బజార్లో వాళ్ళు తిరుగుతుంటారు, మా ఇంట్లో ఈ అప్పకు పని లేదు పాట లేదు, 1 గంటకి ఇడుస్తాడు, చేసుకొని తిందాం ఆదివారం అనుకుంటే తెచ్చిపెట్టినాం. నన్ను కావులు పెట్టి ఆయన పోయి చర్చిలో కూర్చేయింది అని వాళ్ళు ఆ లోపల ఆయనకి ఏం ఎక్కింటుందంటే బీపీ ఎక్కింటుంది. ఎందుకంటే అక్కడ పీపీ దాగొచ్చి ఉంటాడు కదా, బీపీ ఎక్కుతుంది. కాబట్టి అది కాదు, దేవుని సన్నిధిని వెతికేది నేర్చుకోవాలి. ఎందుకు ఈ దినాల్లో కుటుంబాల్లో ఎందుకు క్షేమం లేదు, అది ఎప్పుడైనా నీ హృదయంలో బాధ కలిగించింది, నా కుటుంబంలో దేవునింటికి పోతున్న నా కుటుంబం ఈ పరిస్థితుల ద్వారా నాకు ఇంత అవమానం, ఇంత నింద, ఇంత శ్రమలు, ఇంత దుఃఖం కలగడానికి కారణం ఏమంటే కుటుంబము దేవుని ఎతకట్లేదు. కాబట్టి ఇక్కడ మొదటిగా ఆయన నీతిని, ఆ రాజ్యాన్ని మనం ఎప్పుడైతే వెతుకుతూ వస్తామో అప్పుడే మనకు నెమ్మది, శాంతి, సమాధానం. యెహోషాపాతు ఆ రీతికి ఎదికాడు గనుక ఆయన రాజ్యం నిమ్మలముగా నెమ్మదిగా ఉంది. మరి నీ జీవితంలో అది లేదు కనుకనే నీకు నెమ్మది లేదు, సమాధానం లేదు. కాబట్టి అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలం ఎట్లయితే వచ్చినాడు, ఆశ్రయించబడుతూ వచ్చినాడో, అభివృద్ధి పొందుతూ వచ్చినాడు. చూపించడానికి టైం లేదు కాబట్టి దాటి వేసి వెళ్తున్నాం.
కాబట్టి మొదటిగా యెహోషాపాతు లక్షణంలో మొదటిది దేవుని సన్నిధి వెతుకుతూ వచ్చి 119 రెండవ వచనం, కీర్తనలు 119 రెండవ వచనం. ఆయన శాసనములను గైకొనొచ్చు పూర్ణ హృదయముతో ఆయనను వెదుకువారు ధన్యులు. పూర్ణ హృదయంతో ఆయనను వెదుకువారు ధన్యులు అంటే ఆశ్రయించబడిన వారు. దేవుని వాక్యమును గైకొని మనం ఏం చేయాలంటే ఆయన శాసనములను గైకొనాల, వెతుకుతూ రావాలి పూర్ణ హృదయంతో. ఇంకొక మాట 105 కీర్తన 4వ వచనం. కాబట్టి యెహోవాను వెతుకుడి, ఆయన బలమును ఎదుకుడంటే హార్లిక్స్ బూస్ట్ తాగి పాలు తాగితే కాదు బలం వచ్చేది. మరీ ఎక్కువ పెట్టినా కొలెస్ట్రాల్ పెరిగిపోతుంది. కాబట్టి తగినంతగా ఉండాలి. కానీ దేవుని వాక్యం ఎంతగా చదివితే మనకు అంతగా దేవుని వాక్యం ఎంత సమీపిస్తామో మిగతావన్నీ దేవుడు కార్యం జరిగిస్తాడు. మొదటిగా దేవుని సన్నిధిని వెదికేవాడు యెహోషాపాతు. రెండవ లక్షణం చూడండి, దేవుని ఆజ్ఞలను అనుసరించేవాడు. 2 దినవృత్తాంతములు 17:4. త్వరగా చూసుకుంటూ వెదామండి. ఇంకా కాబట్టి ఇశ్రాయేలు చర్యలను అనుసరించకుండా యూదా యొక్క రాజ్యం యొక్క చర్యలు అనుసరించి నడుచుకునే వ్యక్తిగా ఉంటున్నాడు. ఇశ్రాయేలు ప్రజలు ఎట్లయితే బయలుదేవతలను అస్తారోత్ దేవతలను పూజించి దేవుని కోపం పుట్టించి శిక్ష పొందుతూ వచ్చినారు. అయితే యెహోషాపాతు ఏం చేస్తూ వచ్చినాడంటే దేవుని వెంబడిస్తూ వచ్చినాడు, అంటే అనుసరిస్తూ వచ్చినాడు. మన జీవితంలో కూడా దేవుని వాక్యాన్ని అనుసరించే నడుచుకోవాలి. దేవుని యొక్క ధర్మశాస్త్రం ఏదైతే మనకు తెలియపరుస్తుందో దాన్ని అనుసరించి నడుచుకోవాలి. అదే 119వ కీర్తన 28వ వచనం. వ్యసనముల వలన నా ప్రాణం నీరైపోయాను, నీ వాక్యం చేత నన్ను. కాబట్టి దేవుని వాక్యంలో ఆజ్ఞను అనుసరిస్తే ఏమైపోతుందంటే మనము స్థిరపరచబడుతూ వస్తాము. 25వ వచనం చదవండి. నా ప్రాణం మంటిని అత్తుకొనుచున్నది, నీ వాక్యం చేత నన్ను బ్రతికించు. 11వ వచనం 119:11. నీ ఎదుట నేను పాపం చేయకూడనట్లు నా హృదయంలో నీ వాక్యమును ఉంచుకొనుచున్నాను. ఎన్ని 107వ వచనం, దీంట్లో 119, 107. యెహోవా నేను మిక్కిలి శ్రమపడుచున్నాను, నీ మాట చొప్పున నన్ను బ్రతికించు. దేవుని వాక్యం మనల్ని స్థిరపరుస్తుంది, బలపరుస్తుంది, పాపము చేయకుండా మనం భద్రపరుస్తుంది. అదే దేవుని వాక్యాన్ని మనము అనుసరించే వాళ్ళుగా ఉండాలి. ఈనాడు ఎంతోమంది దేవుని వాక్యం అనుసరించరు, కానీ అనుసరించినట్లుగా చెప్తారు, కానీ అందును బట్టి నన్ను ప్రేమించేవాడు నా ఆజ్ఞలను గైకొనును. యోహాను సువార్త 14:14 రాయబడింది. నిజంగా దేవుని ప్రేమించేవారు ఆయన మాటలు వింటారు. 23, 24 వచనాలు అంటే యోహాను 14, 23, 24 వచనాలు అయితే ఆయన ప్రేమించేవారు ఆయన ఆజ్ఞలను గైకొంటారు, ప్రేమించిన వాడు గైకొనడు. చాలామంది ఎట్లుంటారంటే చూడండి, మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 4, 5 వచనాలు చదవండి. ఆయనను ఎరిగి ఉన్నానని చెప్పుకొనొచ్చు, ఆయన ఆజ్ఞలను గైకొనని వాడు అబద్ధికుడు, వానిలో సత్యము లేదు. చూడండి, ఆయన ఎరిగి ఉన్నామని చెప్పుకొని ఆయన ఆజ్ఞలను గైకొనని వాడు ఎవరంట? అబద్ధికుడు. అబద్ధికులందరూ కూడా అగ్నిగుండంలో పాల్పొందుతారు. చాలామంది నాకు తెలుసు, వాక్యం తెలుసు, పాటలు తెలుసు, దేవునిలు తెలుసు అని చెప్పేసి ఆయన వాక్యాన్ని ఆజ్ఞలను అనుసరించడం మానేస్తారు. ఇక్కడే 4వ అధ్యాయం చదవండి, 19, 20 వచనాలు అనుకుంటాను. 4వ అధ్యాయము 20, 21. కాబట్టి ఎవడైనాను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన అతడు, కాబట్టి దేవుని ప్రేమించేవాడు తన సహోదరుని ఏం చేయడు? ద్వేషించడు. కయ్యూను సహోదరుని ద్వేషించినాడు, శిక్షకు పాత్రుడైనాడు. మనం కయ్యూను వంటి వారమై ఉండకూడదని ఇక్కడ 3వ అధ్యాయంలో మనం చూస్తాం, 12 వచనం. కాబట్టి నిజంగా నువ్వు దేవుని ప్రేమిస్తే నీలో ద్వేషం ఉండదు, అసూయ ఉండదు, పగ ఉండదు. దేవుని ఆజ్ఞను అనుసరించే వాళ్ళలో ఇవన్నీ కూడా ఉండవు. కాబట్టి యెహోషాపాతు రాజు దేవుని ఆజ్ఞలను అనుసరించి నడుచుకునే వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం. అందును బట్టి ఆయన
దేవునికి హృదయపూర్వకంగా నడుచుకున్న వ్యక్తి. ఇది రెండవది, దేవుని ఆజ్ఞలను అనుసరించే వ్యక్తి. మొదటిది దేవుని సన్నిధిని నిత్యం వెదికే వ్యక్తి. రెండవది దేవుని ఆజ్ఞలను అనుసరించే. మూడోది చూస్తాం చూడండి, దేవుని మార్గంలో నడుచుకొనుచు అన్న దేవతలను తొలగించినాడు. 17వ అధ్యాయం 2 దినవృత్తాంతములు 6వ వచనం. కాబట్టి దేవుని మార్గంలో అనుసరించుకుంటూ ఏం చేస్తూ వచ్చినాడంటే, అన్ని దేవతలైనటువంటి ఉన్నత స్థలములలో ఉన్నటువంటి ఆ విగ్రహ స్థలాలన్నీ కూడా ఏం చేస్తూ వచ్చినాడు? తీసేసినాడు. దేవుని పిల్లలుగా మనం కూడా ఏం చేయాలంటే, దేవుని కంటే ఎక్కువగా మన మనసులో ఏవైతే ఉన్నాయో వాటిని ఏం చేయాలి? మనము తీసివేసుకో. కాబట్టి ఎవడైనా లోకమునైనను లోకంలో ఉన్న వాటైనను ప్రేమించిన వాడు దేవునికి శత్రు. ప్రేమించకూడదు అంటే అట్లని ఏది ప్రేమించుకోకూడదు అంటే ఇంక మిగతావన్నీ ఏం చేయకూడదని కాదు అర్థం. దేవుని కంటే ఎక్కువగా, దేవుని మందిరానికంటే ఎక్కువ పోతే ఆదివారం అంటే దాన్నే ఎక్కువ కాదు. కొంతమంది దేవుని ఇంటికంటే వాళ్ళ సొంత పనులు ఎక్కువ. ఆ పనులు ఈ పనులు ఏది చెప్పినా ఏం చేస్తావు తప్పదు కదన్నా. ఒక ఆయన ఎగ్జాంపుల్ చెప్పినాడు. ఏం చెప్పినాడంటే, ఒక ఆయన ఎన్నిసార్లు వెళ్ళినా నా డ్యూటీ కదన్నా, అది కదన్నా, ఇది కదా అని చెప్పేసి మళ్ళీ ఆ ఫ్రెండ్స్ ఈ ఆ స్టాఫ్ అని అక్కడ తిరిగి ఇక్కడ తిరిగిపోతున్నాడంట. దేవసేవకుడు ఎన్నోసార్లు చెప్పినాడంట, అన్నా ఇది దేవుని ఇంటికి రండన్నా రండన్నా రండన్నా. ఎవరు కాదు, ఇంతకుముందు ఇక్కడ తిమ్మోతన్నా మనకు సేవకుడు గుంటకలన్న, కానీ రాలేదు. అయితే చెప్పిన వ్యక్తికి ఏమైందంటే ఒక యాక్సిడెంట్ జరిగింది, ఫ్రాక్చర్ అయింది. ఫ్రాక్చర్ అయితేనే హాస్పిటల్లో పోయినాడు. అన్న దర్శించేకి పోయినాడు. ప్రసాద్ నాయక్ అన్న కూడా చెప్పినాడు తన సాక్ష్యం. దేవుని మందిలో పని ఇడిచిపెట్టి మటనో చికెన్ తెచ్చేకి పోయినాడు. స్కూటర్ యాక్సిడెంట్ అయింది, హాస్పిటల్లో పోయినప్పుడు ప్రభుకు నమ్మకస్తులుగా ఉండాలన్నా అని ఒక మాట అన్నాడని నాకు తెలుసు, ఆయనకు తెలుసు అన్నాడు. పని ఇడిచిపెట్టి పోయినాడంట. కాబట్టి ఈయన కూడా పోయినప్పుడు దైవసేవకుడు చూస్తేనే ప్రజలాడన్నా వందనాలంటేనే ప్రార్థన, ప్రభా ఎంతో కాలం ఈ దాసును దర్శించి మాటలు చెప్దామని, అంటే రక్షణ కార్యం జరిగించే మాటలు చెప్తామని ఆశపడితే కానీ, అయితే అనేకమైన పర్యాయములు అతడు నాకు అనుకూలంగా మరి అతనితో కలుసుకోవడానికి సమయం లేదు. అయితే ఇప్పుడు హాస్పిటల్లో పెట్టిన బట్టి ఏమైపోయింది, ఆయనకి అందరూ కూడా వచ్చడము, ప్రార్థన చేయడం, దేవుని వాక్యం. కొన్నిసార్లు మన జీవితంలో దేవుడు అనుమతించేటటువంటి మనం సరిచేయడానికి కొన్ని పరిస్థితులు అనుమతించబడతాయి. ఎందుకంటే ఆయన మార్గంలో అనుసరించి నడుచుకుని, అన్ని దేవతలు అంటే దురాలవాట్లు. కొంతమంది ఎట్లుంటారంటే లోక సంబంధమైన ఆచారాలు పద్ధతులకి ఇచ్చిన స్థానము దేవునికి, లేదంటే లోక సంబంధమైన స్నేహితులు బంధువులకి వారి కార్యాలకు ఇచ్చినటువంటి ప్రాముఖ్యత దేవుని ఇంటికి, దేవుని సంఘానికి, దేవుని ప్రజలకు, దేవుని పరిచర్లకు ఇవ్వరు. ఇవన్నీ కూడా మనం ఏం చేయాలంటే తీసివేసుకోవాలి. ఇవన్నీ తీసివేసుకోవాలంటే మన వలన కాదు. అయితే ఒకటి చేయాలి, ప్రభువా ఈ బలహీనత తొలగించు, ఈ సమస్య తొలగించు. కాబట్టి ఎందుకంటే మా వాళ్ళు చాలామంది ఇట్లున్నారు, వాళ్ళ నుండి మాకు తప్పించు, సహాయం చేయొచ్చు అని ప్రార్థన వల్లనే కానీ మరి దేని వలన ఇట్టి వదిలిపోవుట. కాబట్టి మనం ఏ విషయమైనా సరే ప్రభుకు అప్పగించి ప్రార్థన చేస్తే ప్రభు కార్యం జరిగిస్తూ వస్తాడు. కాబట్టి మూడవది, దేవుని మార్గంలో అనుసరించి నడుచుకొనుచు అన్య దేవతలను. కాబట్టి దేవుని కంటే ఎక్కువగా మన జీవితంలో ఏదైతే ఉందో అదే విగ్రహం, అదే దేవత. తర్వాత కొంతమంది లోక సంబంధమైన ఆచారాల పద్ధతులు, ఈ దినం మంచిది కాదు, ఆ దినం మంచిది కాదు, అది చేయకూడదు, ఇది చేయకూడదు, ఈ మూలకి ఇట్లుండాలా, ఆ మూలకి ఇట్లుండాలా అంటూ ఉంటారు. అవన్నీ ఏం కాదు. దేవుని ప్రజలకు ప్రార్థన వలన ప్రతిదీ కూడా పరిశుద్ధపరచబడుతున్నది, దేవుడు నివసించే స్థలం. కాబట్టి దేవుని మార్గంలో నడుచుకొనొచ్చు అన్య దేవతలను మనలో నుండి తొలగించేవారుగా ఉండాలి. కాబట్టి విశ్వాసకి విగ్రహములతో పాలు ఎక్కడిదంటే, దేవుని పిల్లలుగా దేవునికి ఇష్టం లేనివి, దేవుని కంటే ఎక్కువైన వాటిని ఏదైతే ప్రేమిస్తున్నావో అది నీ ఇంటిలో ఏదైనా సరే. అందుకే అబ్రహాంతో దేవుడు అన్నాడు, అబ్రహాం నీకు ఒక్కడైన నువ్వు కుమారుణ్ణి నువ్వు నాకు బలిగా నువ్వు ప్రేమించు, నీకు ఒక్కడైన కుమారుని. అంటే అబ్రహాం లేక కలిగినాడు కాబట్టి ఇంక నా ఆస్తికి వారసుడు పుట్టాడు కనుక ఇంక వాడు గొప్పవాడైనాడు అని చెప్పి సంతోషంలో బహుశా దేవునికి దూరమైన తెలియదు, కానీ మనకైతే తెలీదు. కానీ దేవుడు ఏమన్నాడంటే పరిశోధించినప్పుడు, అబ్రహాం నువ్వు ప్రేమించు, నీకు ఒక్కడైన నీ కుమారును మోరియా పర్వతం తీసుకొని వెళ్ళి బలి అర్పించమన్నప్పుడు అబ్రహాం దేవుని మాటకు లోబడ్డాడు.
బలి అర్పించడానికి తీసుకుని వెళ్ళాడు. కాబట్టి దేవుని కంటే ఎక్కువగా దేన్ని మన జీవితంలో ఉంచుకోనకూడదు. అది గుర్తుంచుకోవాలి. అది యెహోషాపాతు జీవితంలో ఉంది. దేవుని మార్గంలో అనుసరించేవారు దేవుని కంటే ఎక్కువగా దేన్ని ప్రేమించరు. మొదట దేవునికి ప్రాముఖ్యత, దేవుని ఇంటికి ప్రాముఖ్యత, దేవుని వాక్యానికి ప్రాముఖ్యత, ప్రార్థనకు ప్రాముఖ్యత, దైవ సంబంధమైన కార్యాలకే ప్రాముఖ్యత. ఎంతోమంది ఎన్నో సాక్ష్యాలు వింటారు. మొదటగా దేవునికి అన్ని విషయాలు లోబడినప్పుడు దేవుడు వారిని అనేకమైన విషయాల్లో గొప్పవారిగా చేస్తూ వస్తాడు. ఇది మూడవది. నాలుగవది చూసినప్పుడు చూడండి, దేవుని పరిచర్య కొరకై అనేక మంది పరిచారకులు పెద్దలు నియమిస్తూ వచ్చినారు. 17వ అధ్యాయము 7వ వచనం. ఉమ్, ఉమ్. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క ధర్మశాస్త్రం బోధించడం కాదు, పెద్దలైన వారిని, దేవుని వాక్యాన్ని బోధించే వాళ్ళని, దేవుని ఇంటిలో దేవుని వాక్యాన్ని బోధించే వాళ్ళని కూడా ఆయన ఏం చేస్తూ వచ్చినాడు? నియమిస్తూ. దేవుని వాక్యంలో 1 తిమోతి 3 అధ్యాయంలో మనం చూస్తే సంఘంలో దేవుని పరిచారకులైన వారిని నియమించడం జరుగుతుంది. అది మన సహవాసంలో సంఘము, దైవ సేవకుడు ప్లస్ అతనితో కలిసి పెద్దలకు ఆనుకొని పరిచారకులు. పెద్దలంటే వాళ్ళ కింద వాళ్ళ సహాయకారులుగా ఉండేవాళ్ళు పరిచారకులు. కాబట్టి ఆ రీతిగా యెహోషాపాతు దేవుని యొక్క ధర్మశాస్త్రం ప్రకారం మోషే ఎట్లయితే రాసి పెట్టాడో దాని ప్రకారం చేస్తూ వచ్చినాడు. కాబట్టి దేవుని సంఘంలో మనం కూడా మనకు నియమించిన పనిలో నమ్మకస్తులుగా ఉండాలి. దేవుని పనిని గురించి శ్రద్ధ ఉండాలి. దేవుని పరిచర్య విషయం ఏమి చేయాలా, ఎట్లా చేస్తే సంఘములో సహవాసములో ఆత్మీయంగా కుటుంబాలు సంఘము క్షేమం పొందుతూ వస్తుంది. నాకైతే 24 గంటలు ఇదే ఆలోచన చేస్తుంటాను. ఈ వారానికి ఈ పరిచర్యకి ఎవరిని పిలిచాలా, మార్పులు చేర్పులు ఎక్కడి నుంచి ఎట్లుంటుందంటే తిరిగి వారు మన మధ్యలోకి వచ్చే వరకు వారి నుంచి ప్రార్థన చేయడం జరుగుతుంది. ఎందుకంటే మధ్యలో నిలబడిపోయినారనుకో పరిచర్య కష్టం. ఇప్పుడు చూడండి ఎంత ఇబ్బంది పడుతున్నాం. ఏదో ముగ్గురం ప్రస్తుతానికి పరిచర్య చేస్తున్నాము. మరి సోదరుడు సాంసోనికి కొంచెం చిన్న యాక్సిడెంట్ అయింది, రాలేకపోయినాడు. ఇప్పుడు మేమిద్దరం చేయాల్సి వస్తుంది. అక్కడికి బయటని పిలుస్తూ చేస్తున్నాం. ప్రతిసారి అన్ని రకాలుగా ఇతరుల మీద ఆధారపడలేం కదా. కాబట్టి ఎంత ఇబ్బంది అంటే మరి ఈ విషయాన్ని సంఘంలో దేవుని ప్రజలైన వారు, ప్రభువులలో పాలు పొందేవారు, ప్రార్థన ఆరాధన చేసేవాడు, దేవుడు నీకు ఇచ్చిన తలాంతో పరిచర్యను కూడా విషయం బాధ్యత కలిగి ఉండాలి కదా, చేయాలి కదా. దేవుడు నీకు ఇవ్వకపోతే అది వేరు. దేవుడు నీకు పరిచర్యగా నియమించినాం, దాంట్లో బాధ్యులైన వ్యక్తులుగా కూడా మీరు నియమించి, భక్సింగ్ గారు అంత గొప్ప దైవజనుడు పరిచర్య చేసి తిరిగి ఆయనతో పాటు 6 మంది పెద్దలు నియమించినాడు. మరి దాని కొరకై పరిచారకులు నియమిస్తూ వచ్చినారు. కారణం ఏంటంటే దేవుని పని ఒకరితో జరిగేది కాదు. శరీరంలో ఉన్నటువంటి అవయవాలను పోలింది. అన్నీ ఉండాల్సిందే. కండ్లు, ముక్కు, నోరు, చెవులు, తల, చేతులు, కాళ్ళు, చర్మం ఎట్లయితే అన్నీ తమ వంతులో పని చేస్తాయి. ఒకదానికొకటి సహకరిస్తూ వస్తాయి. పోతూ ఉన్నాగానే ఏమైపోయిందంటే కాళ్ళకి ఏదో దెబ్బ తగిలింది, ముళ్ళు గుచ్చుకుంది అనుకో, చక్కన ఏమవుతుంది, చేతులు అక్కడ వెళ్ళి దాన్ని ఏమవుతాయి, తీసేస్తాయి. మరి మళ్ళీ ఏడుపు, నొప్పి ఎక్కువైందని కంట్లో ఏమొస్తాయి, నీళ్ళు వస్తాయి. మళ్ళీ కాళ్ళకి దెబ్బలు తగిలితే కంట్లో ఎందుకు నీళ్ళు వస్తాయి? కాళ్ళకి దెబ్బ తగిలితే చేతులు ఎందుకు పోయి అక్కడ తీసేస్తుంది? నొప్పి తగిలిందనుకో చేతులతో మందు అంటించి కట్టగట్టి అవన్నీ చేసుకుంటాం కదా. అంటే ఇంక ఇట్లా శరీరంలో అవయవాలు అన్నీ కూడా కొన్నిసార్లు పోతున్నాడు ఏమంటారు, కాళ్ళు పోతుంటాయి కానీ చూసుకున్నాడు అంటారు. అంటే మరి కండ్లు సక్రమంగా అందుకే పొద్దునైతేనే మొక్కుతాయంట కదా. ఈ నాలుగుకి కండ్లకి అన్నిటికీ జాగ్రత్త చూసుకోవాలి. అద్దాల గురించి చెప్పినాం కదా, ముక్కు మీద కొట్లాడినాయంటే, ముక్కు కొట్లాడిందంట, చూసేది నువ్వు మోసేది నేనా, అద్దాలు ఏం నా మీద పెడతావు, స్టైల్గా చూసుకుంటూ పోతావు, తీసేయనిందంట. వద్దమ్మా నీకు తెలీదు, తీసేసినానికి నువ్వే ఇబ్బంది పెడతావంటే, ఏం కాదు తీసేయండి. అద్దాలు తీసేసింది, పోయినారు. ఏదో ఒకటి తగులుకొని బోర్లు పడితే ఫస్ట్ ఏం తగిలేది, ముక్కే బెదిరేది, దొక్కపోయింది.
చెప్తే ఇంటివే అడిగే వాళ్ళంత ఏం ముఖ్యమైంది అంటారు. అప్పుడు కండ్లను అడగరు ఎవరు. దేవుడు అనంత జ్ఞానం పన్యా కూడా కండ్లు లోనికి పెట్టినాడు. ఇది ఇక్కడ తగులుతుంది, దెబ్బ లోనికి తగలదు. చూడు ఎంత దేవుడు ప్రేమ కలిగిన, చాలా సున్నితమైన కాబట్టి దేవుని ప్రజలుగా మనం కూడా అన్ని విషయాలు సంఘములో ఒకరికొరకొరు పరిచయం చేయాలి, ఒకరికొరకొరు సహాయపడదు. కాబట్టి ఎవరో చెప్పుకుంటున్నారు, ఎవరో చేసుకుంటారు అనుకుంటే ఎంత దేవునికి ఆయనకి వేరుగా ఉండి మీరు ఏమి కూడా నువ్వు చేస్తూ ఉన్నట్లుంటావు, కానీ ఏం ప్రయోజనం ఉండదు. చివరికి దుఃఖపడినా ప్రయోజనం లేదు. అందుకే యాకోబు అన్నాడు 20 ఏండ్లు దేవుణ్ణి, మామని, అందరిని మోసం, అన్నను తండ్రిని మోసం చేసి తప్పించుకొని పోయి అన్నీ చేసినాడు. కానీ చివరికి ఏమన్నాడంటే నా పితరుల వల్ల నేను జీవించలేదు. చివరికి అన్నీ అయిపోయిన తర్వాత నేను చేయలేకపోతేనంటే ఏం ప్రయోజనం? ఉన్న వయసు అంతా పోగొట్టుకొని. దాదాపు నేను పరిచయం చేయబట్టి 25 ఏళ్ళైంది. ఇప్పుడు చదువుతున్న దినాల్లో నుంచి ఇంటర్మీడియట్ అయిపోతేనే పరిచర్యకి మరి చేస్తూ వచ్చాను. ఆ దినాల్లో ఎవరు లేరు, పరిచారకులు తక్కువ ఉన్నారు. అవసరాన్ని బట్టి పరిచయం చేయాల్సి వచ్చింది. ఏదో ఆదివారము ఎప్పుడో ఒకసారి గుంటకల్ నుంచి వచ్చేవాళ్ళు కొంత వాక్యం చెప్పి వెళ్ళిపోయారు. కానీ తర్వాత కాలంలో ఎట్లా దేవుని సంఘములో దేవుని వర్జీలు చేయాలా, ఏం చేస్తే ఆత్మీయంగా కట్టబడుతుంది. కుటుంబాల పిల్లలు ఇప్పుడు పెద్దలు రాలేని వాళ్ళంటూ వదిలేస్తాము. అక్కడికి వాళ్ళని దేవునికి లెక్క చెప్పాలని చెప్పేసి వచ్చిన దైవసేకులు వాళ్ళని తోలుకొని వెళ్ళి కూడా దర్శించి దేవుని వాక్యం చెప్పించినా కూడా రాలేని వాళ్ళు కొంతమంది నేరాలే చెప్పుకుంటూ వచ్చినారు. ఆయన ఇట్లు చేసినాడు, ఈయన ఇట్లు చేసినా, వాళ్ళు ఇట్లు చేసినారు, వీళ్ళు ఇట్లు చేసినారు, అందుకు మేము రాలేమని. ఎంత చెప్పినా రాలేదు. ఇప్పుడు తర్వాత కాలంలోనైనా ఏమన్నా కొంత మార్పు వస్తే చేసి పెడతా అంటే అందరికి కూడా రెక్కలు వస్తేనే అంతేమైపోయినారు, ఎగిరిపోయినారు. వాళ్ళకి ఇష్టం వచ్చిన చెట్టు మీద కూర్చొని తిరుగుతున్నారు. ఎప్పుడో ఒకసారి వేటగాని ఉరికి చిక్కుతారు, బాణానికి దొరుకుతారు. అది వేటగాని బాణం తగిలిన తర్వాత లేదంటే వాని ఉరిలో చిక్కైన తర్వాత నువ్వు విడిపించుకునేది కష్టం. నువ్వు ఎక్కడ బతుకుతుంటే అందుకే బండ సందులో ఎగురు నా పావురం అంటే ఎక్కడ క్షేమం అంటే దేవుని ఇంటిలో దేవుని భద్రత ఉన్నప్పుడే మనకు క్షేమం. అది లేకుండా ఎన్నెన్నో చేయడానికి ఏమేమో తల్లకిందులు చేసినా కూడా ఏం జరగదు. చెప్పినా కదా, ఒక చిన్నది ఏదన్నా నరమో చిన్న దెబ్బ తగిలితే చాలు. ఇప్పుడు ఒకసారి కొంచెం పెద్ద తగిలితే ఏమవుతుందో తెలుసు, 6 నెలలు సంవత్సరం బెడ్లోనే పండుకోవాలి. కాలు కట్టి మళ్ళీ 2 పని మనుషులు కావాల, వాళ్ళని అన్నీ చేసేవాళ్ళు. చేసి ఇంట్లో వాళ్ళు కొన్నిసార్లు ఎక్కువ చేయాలనుకో వాళ్ళు కూడా ఇసిగిపోతారు లాస్ట్కి, అన్ని దినాలని చేయాలని. కాబట్టి దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడు, ఎంత భద్రపరుస్తున్నాడని ఒకవేళ నువ్వు అనుకోవచ్చు, అక్కడ పోయి ఇక్కడ పోయి పని చేసుకుంటున్నా, ఉద్యోగం చేసుకుంటున్నా, హాయిగా ఉంటున్నాను, సంపాదించుకుంటున్నా అనుకున్నా, ఒకసారి వచ్చింది అనుకో, పండబెట్టినాడు అనుకో, అంతేగా. కాబట్టి దేవుని కార్యములను అశ్రద్ధగా చేయవారు దేవుని పని. ఇక్కడ యెహోషాపాతు ఏం చేస్తూ వచ్చినాడంటే సంఘములో పరిచారకుల పెద్దలను కూడా దేవుని వాక్యాన్ని బోధించే వాళ్ళని. కాబట్టి దేవునికి అప్పగించిన పని పరిచర్య చేసేది ఉంది. కాబట్టి ఆ పరిచర్య చేయడానికి నా వంతులో నేను చేయాలి. మన బాధలు, అవమానాలు, నిందలు అన్నీ దండగా ఉంటాయి. నా 30 ఏళ్ళ సర్వీసుల మందిరంలో ఎన్ని రకాలంటే దాదాపు 300 సమస్యలు ఎదుర్కొన్నా కూడా ఇంకా ఎక్కువే ఉంటాయి. సంఘంలో నేను దాదాపు మీకు ఇక్కడున్న వాళ్ళందరికంటే ఎక్కువగా పొందింది నేనే, కానీ ఎక్కువ పని చేసేది కూడా నేనే. అంటే సువర్ణం అంటే పేరు కాదు, బంగారమే. సువర్ణాన్ని అగ్నిలో వేస్తే ఎట్లా అంటే అది పుటం వేసే కొద్దీ దాని మేలిమి. దేవుని ప్రజలు నా వాగ్దానం ఏమంటే నువ్వు ఉబ్బుకుచుండు, నీటి ఊట వల్ల ఊట ఎప్పుడు తగ్గిపోదు. చెరువులో నీళ్ళు ఎండిపోతాయేమో కానీ వానలు వస్తూ ఉంటాయి, తర్వాత ఎగిరిపోతాయి. ఊట మాత్రం ఎప్పుడు ఎండిపోదు. అట్లా ఎన్ని ప్రసంగాలు దాదాపు నాకు తెలిసి ఒక 3000 వరకు చెప్పినాను. ఇక్కడ 3000 ప్రసంగాలు చెప్పింటాను మీకు. నేనేం పోయి ఎడపోయి నేర్చుకోలేదు, ఎవరో చెప్పింది పెద్ద సంఘంలో పెరగలేదు. ప్రభు దగ్గరే ఏ దినానికి ఏదో అవసరమో, ఏ దినానికి ఏదో దండికి ప్రభు ఇస్తూనే ఉన్నాడు. చెప్పాక టైం లేదు. చెప్పమంటే ప్రతిరోజు వాక్యం పొద్దున సాయంత్రం చెప్పమంటే చెప్తాను. దేవుడు ఆ కృప ఇచ్చినాడు నాకు. తక్కువ కాకుండా, విసుగు లేకుండా దేవుని వాక్యం కొరకు ఆశ కలిగిన వారు వస్తే చెప్పడానికి నేను సిద్ధమే. పరిచర్య అందరూ నేర్చుకోవాలనే వాళ్ళకోటి మార్పు ఎందుకు చేస్తాం?
కాబట్టి కొంతమంది ఎన్ని పరిస్థితులు ఉన్నా కూడా అన్నీ కూడా మరి ఎన్ని సమస్యలు ఉన్న నాకేమి దేవుని పని ఎవరో చేసుకుంటారని పోయేది కాదు. దేవుడు మనల్ని అప్పగించిన పని చేయకపోతే దినం లెక్కడతాడు, తీర్పు దినాన శిక్షకు గురవుతాం. కాబట్టి నీకు అప్పగించిన అందుకే షూలమ్మితో ఒక మాట నేను చదవండి, ఒక మాట పరమగీతం 1:6. కాబట్టి ఆమెను తోటకు కావలి పెట్టింటే షులమ్మితి ఏం చేసి నా సొంత తోటను కాయకపో. కాబట్టి దేవుడు మనకు సొంత ఇల్లు ఇచ్చింటాడు, కుటుంబీకులు ఇచ్చింటాడు, సొంత సంఘం ఇచ్చినాడు, సొంత ప్రజలు ఇచ్చినారు. వారందరినీ ఏం చేయాలి? మనం కావాలి కాయాలి. అంటే కావలి కాయడం అంటే వాళ్ళకి దేవుని వాక్యం చెప్పాలి, ప్రార్థన చేయాలి, దైవికంగా నడిపించాలి, అన్ని విషయాలు వాళ్ళ యోగక్షేమాల గురించి ఆలోచన చేయాలి. కొన్నిసార్లు మనం పరామర్శించాల్సి వస్తుంది, కొన్నిసార్లు హెచ్చరించాల్సి వస్తారు, కొన్నిసార్లు గద్దించాల్సి వస్తుంది, కొన్నిసార్లు వాళ్ళని ఆదరించాల్సి వస్తుంది, కొన్నిసార్లు వారి కార్యక్రమాలు అన్నింటిలో పాల్పొందాల్సి వస్తుంది. ఇవన్నీ చేయాల. అది కావిలివాడు సంఘంలో నీ బాధ్యత, పరిచర్య. అయితే ఆమె ఏమనింది? నా సొంత తోటకు నేను కావిలి కాయక. అందుకే ఆమె ఏం చేసినారంటే ఆ కాపర్లు వచ్చి ఆమె కొట్టినారు, గాయాలు అయినాయి. ఇప్పుడు ఆమె ఎతుకుతూ వెళ్తే తర్వాత అవన్నీ చూస్తే ఆమెకు తల తగిలింది, దెబ్బలు తగిలినాయి. కారణం ఏంటంటే సొంత తోటను కావలి. మనం కూడా చాలాసార్లు దేవుడిచ్చిన పనిని సక్రమంగా చేయకపోతే ఒక దినం వస్తుంది. చదవండి మత్తయి సువార్త 24:44. కాబట్టి దేవుడు అప్పగించిన, యజమానుడు అప్పగించిన పనిలో దాసుడు నమ్మకంగా పని చేయాల. ఆ దాసుడు ధన్యుడు. ఒకవేళ చేయకపోతే నెక్స్ట్ వచనము, నమ్మకంగా చేసిన వానిని ఏం చేస్తాడంటే తన యావదాస్తి మీద ఉంచును. తర్వాత 48. అయితే దుష్టుడైన ఒక దాసుడు నా యజమానుడు ఆలస్యం చేయుచున్నాడని తన మనసులో అనుకొని తన తోడి దాసులను కొట్ట మొదలుపెట్టి త్రాగుబోతులతోనూ తినుచు త్రాగుతూనుంటే ఆ దాసుడు కనిపెట్టని దినములలోనూ వాడు అనుకొని గడిలోను వాని యజమానుడు వచ్చి వారిని అరికించి వేషధారులతో కూడా వానికి పాలు నియమించును, అక్కడ ఏడుపును. కాబట్టి దేవుడు ఒక దినాన్ని చర్య తీసుకుంటే మనం తాళలేం. 2001 సంవత్సరంలో ప్రభు నాతో ఒక మాట మాట్లాడుతూ వచ్చినాడు. చూడండి లూకాసు వార్త, నా దిన పోర్షను రాత్రి 2001లో 10 వచనం 16-10. కాబట్టి మిక్కిలి కొంచెములో, కాబట్టి ఆ దినాలకి దేవుని సంఘం ఎంత అంటే 10 మంది 15 మంది కంటే ఓవర్ లేరు. ప్రభు నాకు అప్పగించిన పని, నీ మిక్కిలి కొంచెంలో నమ్మకంగా ఉండు, ఎక్కువలోని నిన్నేం చేస్తూ వస్తాను. ఈ దినాల్లో ఈ మందలో కొంచెంలో నమ్మకంగా పని చేస్తూ వచ్చినాను కాబట్టి దాదాపు 4 జిల్లాల వరకు పరిచర్యకు పోయించిన. 4 జిల్లాలకు ఇక్కడి నుంచి పరిచర్య చేశా, వాక్య పరిచర్య. పోయిన చోటల దేవుని కృపను బట్టి ప్రజల సంతోషము, దేవుని వాక్యమును దేవుడు ఇస్తూ వచ్చినాడు. పెద్ద పెద్ద సంఘాలు. కాబట్టి దాదాపు రాయలసీమ ప్రాంతం అంటే కొంచెంలో నమ్మకం కూడా ఏముంటాడంట. ఇంకొక మాట కూడా ప్రభు నా డైలీ పోషన్లో ఇస్తూ వచ్చినాడు. చదవండి హగ్గయి గ్రంథం 2వ అధ్యాయం. హగ్గయి గ్రంథం 2వ అధ్యాయము. హగ్గయి జకర్యా గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం చదవండి.
కాబట్టి దేవుడు నాకు ఇచ్చినటువంటి మాటలు ఇవన్నీ ఎన్నో రకాలుగా ఉన్నాయి. చెప్పాలంటే దండి ప్రభు నాతో మాట్లాడిన మాట. కాబట్టి దేవుని పనిలో నమ్మకంగా ఉండాలని ఎన్నున్నా, ఎన్ని అవకాశాలున్నా, డబ్బు సంపాదించుకునే కావచ్చు, ఇంకొక రకంగా పోవచ్చు, వ్యవహారాలు ఎన్నైనా చేయొచ్చు. నాకు ఈ ఫీల్డ్లో పోవడానికి నాకు చేత కాదనే విధానం నాకు లేదు. ఏ ఫీల్డ్లో పోయినా ఆ ఫీల్డ్ నా అంతటి నేనే క్రియేట్ చేయగలను, చేసుకోగలను. కానీ వాటన్నిటిని వదులుకొని మీరు క్రీస్తు కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే. కాబట్టి దేవుని పని ముఖ్యము, దేవుని సంఘం ముఖ్యం, దేవుడు మనల్ని అడిగేది ముఖ్యం. కాబట్టి దేవుని ఇంట్లో పని కొరకాయ అన్ని విషయాలు ఇక్కడ అన్ని ఏర్పాటు చేయడం, పరిచయం చేయడం దేవుడు నాకు ఇచ్చింది. కొన్నిసార్లు నేను వెళ్ళిపోవాలని ఆలోచన చేసిన సమయంలో ప్రభు నాతో మాట్లాడింది ఏమంటే, రూతు గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం చదవద్దండి, 8వ వచనంలో ఏమంటాడు, నా కుమారి నా మాట వినము, వేరొక పొలంలోనికి వెళ్ళవద్దు, ఇచ్చాడని నా పనకత్తుల యొద్ద నిలకడగా ఉండం, ఒక దినాన్ని వస్తుంది అని దేవుడు అనేకమైన విషయాలు మాట్లాడుతూ వస్తాడు. మరి దేవుడు నీకు ఇచ్చిన పని. యెహోషాపాతు రాజు పూర్ణ హృదయంతో దేవుని వెతికినాడు. అతని గురించి మనం ఎందుకు ఇప్పుడు ధ్యానిస్తున్నామంటే, పూర్ణ హృదయంతో దేవుని వెతికినాడు, అనుసరించినాడు. ఆయన మార్గంలో అనుసరిస్తూ అన్ని దేవతలు తీసేసినాడు, తిరిగి పరిచారకులను నియమిస్తూ వచ్చినాడు. దేవుని సంఘంలో ముఖ్యమైన విషయాలు. కాబట్టి నువ్వు దేవుని పని ఎంతవరకు నమ్మకస్తుడిగా చేస్తున్నావు. ఒక దినం ప్రభు నేను దేవుని పని చేసి నష్టపోయేది ఏముండదు. నేనైతే దేవుని పని చేసి నాకు నష్టం కలిగిందని ఎప్పుడు అనుకోను. మీతో పాటు అన్నీ నాకున్నాయి సమృద్ధిగా, ఏది తక్కువ కాలేదు. చెప్పాలంటే ఇంకా చాలా ఉన్నాయి. కాబట్టి ఏది కూడా తక్కువ కాకుండా ఫిలిప్పీ 4:19 ఇదే 2001లో మళ్ళీ ఈ పని చేస్తే నా వ్యక్తిగతమైన పనులు కాకుండా చేస్తే నా పరిస్థితి ఏం ప్రభు, నా అక్కర్లు అవసరం ఎవరు తీరుస్తారు అని అంటే ప్రభు ఇచ్చినాడు. ఫిలిప్పీ 4:19 ప్రకారం మీ ప్రతి అవసరము. కాబట్టి దేవుడు ఆ వాగ్దానం విషయం, నాకు ఏ సమయంలో ఏది అక్కర కలిగి ఉన్న ఆ సమయంలో దేవుడు అనుకోని విధానంలో ఇస్తూ వస్తాడు. కాబట్టి ప్రియులారా, ఎందుకు చెప్తామంటే దేవుని పని నమ్మకంగా చేయాలి. హెబ్రీ 6:10లో కూడా ఓ మాట ఉంది, ఆయన పరిశుద్ధులు చేసిన పరిచర్యను మర్చుటకు దేవుడు అన్యాయస్తుడు కాదు. ఆ ఫలం దేవుని ఫలం పొందుతాం, కానీ దేవుని పని చేయకుండా ఏదో ఫలం పొందాలని పోతున్నారు. అది ఏమి కాదు, ఇంకా నష్టం ఎక్కువ పొందుతారు. లోతు అనుకున్నాడు అన్ని సంపాదించు, మోయాబు దేశానికి పోయిన ఆ నయం కుటుంబానికి పోయింది. కానీ అన్ని చివరికి ఏమవుతాయంటే వారు కానీ వారి కుటుంబం కానీ ఆ సంతతి వారికి కానీ దేవుని సన్నిధిలో నిలిచే ఆధిక్యత ఏది కూడా ఉండదు. ఎక్కడ కూడా దేవుని కొరకై వాడబడి ఉపయోగకరమైన వ్యక్తులుగా అసలే ఉండరు. గుర్తుపెట్టుకోదు. మా ఇంటి వాళ్ళు ఆశించింది ఒకటే, నువ్వు దేవుని ఇంట్లో పని చేయరా అంతే. మాకు కావాల్సిన సంతోషం, మమ్మల్ని పోషించాలని కాదు, దేవుని పని నమ్మకంగా చేయండి. నేను చెప్పాను కొన్ని కారణాలు, ఇట్లా వాళ్ళు ఇట్లా ఇదంటే అవన్నీ కాదు. దేవుడు మనుషులు అన్యాయస్తుడైతే దేవుడు అన్యాయస్తుడు కాదులే, దేవుని పని చేయి. కాబట్టి అన్నీ ఓర్చుకొని చేస్తున్నాం, అన్ని రకాలుగా. ఇన్ని సమస్యలు వచ్చినా ఓర్చుకొని చేస్తున్నాం. ఒక చిన్నదానికి, ఒక చిన్న విషయాలకి దాని కొరకే దీని కొరకే మన దేవుని ఇంటిని మానుకోవడము, దేవుని పరిచర్యను మానుకోవడము, దేవుని విషయంలో నమ్మకస్తులుగా లేకుండా జీవించడం అనేది సరైన విధానం కాదు. యెహోషాపాతు అయితే దేవుని సంఘములో పరిచర్యల కొరకై బోధకులు నియమించినాడు. చదవండి 5వ చూస్తాము. తన తప్పును సరిచేసుకునే వ్యక్తిగా ఉంటున్నాడు. చదవండి 2 దినవృత్తాంతములు 18:1. కాబట్టి ఇక్కడ చూస్తే తనకు ఐశ్వర్యం ఘనత కలిగింది. ఇప్పుడు అహాబు ఇశ్రాయేల్ రాజు బహు దుర్మార్గుడు, అనేకమైన దేవతలను పూజించేవాడు, దేవుని ప్రజలకు కీడు చేసిన వాడు. అలాంటి వానతో ఏం చేసినాడంటే యెహోషాపాతు రాజు వియ్యం పొందినాడు. అంటే బావబామారుదులు అయినారు. వాళ్ళ పిల్లలు వీళ్ళు కొడుకు వాళ్ళు చేసుకున్నారు. ఇప్పుడు ఈ యెహోషాపాతు వాళ్ళతో ఈ మంది ఏమైనాడంటే యుద్ధానికి అతనితో పాటు యుద్ధానికి పోయినాడు. మనం కదా దేవుని పిల్లలు అయ్యిండు కూడా ఏం చేస్తాము, కొట్లాటికి వాళ్ళతో వీళ్ళతో పోతుంటాం. వాళ్ళు మనల బంధువులు కదా, వాళ్ళకి సపోర్ట్ వీళ్ళకి సపోర్ట్ అని. దేవుని పిల్లలకి అవన్నీ తగవు. మంది రైట్ ఉన్నా మందే తప్పు అనుకోవాలా. అది విశ్వాసగా నేర్చుకోవాలా, ఓర్చుకోవాలా. అంతేగాని మనం ఏం చేస్తాము, భుజాలు ఎగరేసుకుంటా పోతుంటాం.
దేవుని. కాబట్టి ఇక్కడ ఐశ్వర్యం ఘనత కొంతమందికి దేవుడు కృపనిచ్చి కొంత ఆస్తిపాస్తులు ఉద్యోగాలు ఘనత ఇస్తే వాళ్ళని పట్టేవారు ఉండరు. ఇంకా తలకాయలు దండుకుంటూ పోతుంటారు వాళ్ళు, మాకంటే ఎక్కువ ఎవరు లేదనుకొని. నా బట్టలేమి, నా స్తోమత ఏమి, నా బంగారు ఏమి, మా ఆస్తి ఏమి, ఇవన్నీ కూడా జానకే ఎవరికో చూపించినట్లున్నా కదా. రెండిండ్లు సమాధులు పెద్ద ప్యాలెస్లో వండుకొని చనిపోయిన ఆయనకి 6 అడుగుల స్థలం ఒదిగి పెట్టినారు. పూరి గుడిసెలో వండుకున్నానికి 6 అడుగులు, ఈ రెండు ఒకటే అని చూపించి పెట్టినాను. నీకు చూపిస్తుంది కదా నైట్ ఆ రోజు. అంతే, ఉన్నోడైనా లేనోడైనా యాటకు పోతారా? 6 అడుగుల స్థలం గుంతులోనే ఒకే స్థలంలో పాతి పెట్టేది. వాళ్ళని ప్రత్యేకంగా ఇంట్లోనే పెట్టుకోరు. కాబట్టి అయితే ఈ శరీరం ఒకవేళ మట్టిలో పోతుంది, కానీ ఈ ఆత్మ ఎక్కడ పోతుంది? చాలామంది దేవుడు కృపనిచ్చి ఒకప్పుడు మనం ఎంతో దరిద్రంగా తినడానికి తిండి, కట్టుకోవడానికి వస్త్రాలు, సౌకర్యాలు లేని దినాల్లో దేవుడు మనం ప్రేమించి కనికరించి ఇస్తే అవన్నీ కలిగినప్పుడు ఏం చేస్తామంటే దేవుని మరిచిపోతాం. అంతేకాకుండా మన స్టేటస్ తగ్గట్టుగా ఇతరులతో మన సహవాసము, సాంగత్యము, వ్యవహారాలు చేసుకుంటూ తిరుగుతుంటారు కొంతమంది. ఇవన్నీ దేవుని దృష్టికి హేయమైనవి. అది దేవుని హృదయపూర్వకంగా వెంబడించే వారి లక్షణాలు కాదు. యెహోషాపాతు అది చేయలేదు. చేసినాడు, చేసి ఏమైపోయినాడు? నష్టపోయినాడు. యుద్ధానికి అతనితో పాటు వెళ్ళి యుద్ధంలో దొరికినప్పుడు అతడు నేను యూదారాజునని ఒప్పుకున్న విడిచిపెట్టారు. అనేకసార్లు మనం ఏం చేస్తూ వస్తాను, భక్తిహీనులతో సహవాసం చేసి దేవునికి విరోధంగా నడుచుకుంటే శిక్ష ఉంది ఒకరోజు, గుర్తుపెట్టుకోండి. అదే ఇక్కడ అన్నాడు చూడండి, చదవండి 19వ అధ్యాయము 2వ వచనం చదవండి. కాబట్టి భక్తిహీనులకు సహాయం చేసి దైవికమైన విధానంలో దైవక్రమంలో లేని వారి పక్షముగా వారితో కలిసి మనం ఏ పనిలో కూడా పాలుపొందకూడదు. దాని కొరకు మనం జాగ్రత్త ఉండాలి. ఈ పని చేయటం వల్ల దేవుని నామానికి దూషణ కలుగుతుంది. ఒకవేళ పనికి మాలిన ఎవరో ఉన్నారనుకో, బంధువు, అన్న, తమ్ముడు ఎవరనుకోండి, వాళ్ళు చేసిన తప్పుడు పనులకు మనం ఏం కాదు ఏకీభవించి చేసినామనుకో, అప్పుడు నువ్వు దేవుని బిడ్డ ఇక్కడ ఆరాధన చేస్తున్నావు, ప్రార్థన చేస్తున్నావు, ప్రభు బలలో పాలు పొందినావు, నువ్వు చేసి వచ్చిన పని ఏమి, ఇక్కడ చేసేది ఏమి? మిమ్మల్ని బట్టి కదా నాము అన్న జనుల మధ్యలో తప్పించుకునేకైతుందా? తప్పించుకోవాలి. మళ్ళీ వ్యభిచారులారా, ఈ లోక స్నేహం దేవునితో వైరమని మీరు ఎరగరా అన్నాడు. ఈ లోక సంబంధమైన వ్యక్తి వల్లే భక్తిహీనతో కలిసి మన సహవాసం కలిసి చేస్తే ఆ శిక్షాదరణ నీకు వస్తుంది. ఇప్పుడు ఆహాబుతో వీమొందినాడు, యుద్ధానికి పోయినాడు, దొరికింది ఎవరు? ఇప్పుడు నష్టపోయేది ఎవరు? నీ ఆత్మ. నువ్వు పోయిన రకరకాల పరిస్థితులను బట్టి, నీకు వచ్చే దాన్ని బట్టి దేవుని నామానికి దూషణ వచ్చి నీ సాక్ష్యం చెడిపా. అది భక్తిహీనులతో సహాయం చేయడం అంటే. ఏకీభవించవద్దు. అవునంటే అవును, ఒకటే చెప్పాలి, నేను ఇలాంటి వాటికి రాను, చేయను. అందరికీ ఉంటాయి ప్రేమల మమకారాలు. ఒకవేళ లోకరీతిగా ఆస్తిపాస్తులు, బంధువులు ఉండొచ్చులే, అందరూ ఒకే తల్లికి పుట్టిన వాళ్ళు, ఒకే తండ్రికి పుట్టిన వాళ్ళే. కాబట్టి అందరూ ఒకే రకంగా దేవుడు కలగజేసినాడు. అందరికీ ఏముంటాయో అన్నీ అదే ఉంటాయి, ప్రత్యేకం ఏముండదు. నువ్వు కల్పించుకోనివే మధ్యలో. కానీ దేవుడు కోరేది హృదయ శుద్ధి. కాబట్టి నీ సహవాసం దేవుని బిడ్డలుగా ఇక్కడ ప్రార్థన చేస్తున్నావు, ఆరాధన చేస్తున్నావు, ప్రభువులలో పాల్గొంటున్నావు, దేవునింటికి వస్తున్నావు, ఏమని సాక్ష్యం చెప్తావు, ఏమని సువార్త చెప్తావు? కాబట్టి భక్తిహీనులతో సహవాసం చేయకూడదు. ఎంత మట్టుకంటే అంత మట్టుకే. ఒక ఆయన సందర్భం వచ్చింది, క్రైస్తవులే వాళ్ళు కూడా, ఏదో మాట్లాడక వస్తేనా దేవుని పిల్లలుగా మేము అవన్నీ మాట్లాడము అని చెప్పా. ఏదో విషయం చెప్పినాడు, అవన్నీ మేము మాట్లాడము, వాటి గురించి మాకు అవసరం లేదన్నా అన్నాం. అప్పటి నుంచి మా దగ్గరికి వచ్చినాడు, ఆ మాటలు ఎత్తాడు. మళ్ళీ వేరే తను, అబ్బా వాళ్ళు చాలా ఇదబ్బా అట్లా ఇట్లా అని చెప్పిన. వాళ్ళు ఏమన్నా అనుకుని, నేను మనుషుని సంతోషపెట్టువాడనైతే మనమైతే ఏమనుకుంటాం, ఏమనుకో, అవునులే ఇజ్రాయెల్ పాపం అనకూడదులే, చేయకూడదులే, ఎందుకంటే ఇజ్రాయెల్ నాకు మంచోడు. అవునులే జాన్ పాపం, ఎందుకంటే జాన్ మంచోడు కాల, తప్పును తప్పుగానే చెప్పాలా. అనేకసార్లు నేను ఆ పిల్లల్ని గద్దిస్తుంటాను. ఇప్పుడు తర్వాత దినాలకు వాళ్ళకి అర్థమవచ్చు అని. కొంతమందిని కూడా అదే చేస్తుంటా.
కొంతమంది అంటారు నన్ను గద్దిస్తే ఏమనుకుంటారంటే అబ్బా చాలా కోపపడతాడు అనుకుంటారు. కోపం కాదు అది, ప్రేమించే వాళ్ళని గద్దిస్తారు. ఈ రోజుకి వచ్చింది కాదు అది. దాదాపుగా నేను చదువుతున్న దినాల్లో నుంచి లీడర్షిప్ లక్షణాలు హాస్టల్ నుంచి వచ్చినాయి. ఆ రోజు నుంచి కూడా నా యొక్క విధానం అట్లుంటుంది. ఎవరిని అడిగిన చెప్తారు. చదువుతున్న దినాల నుంచి కూడా ఎక్కడ పోయినా కూడా ఆయన నేచర్ ఏమంటే రాజీ పడడు. ఏమిట్లో అంటే అక్రమంగా అన్యాయంగానే లేనిది కానిది చేయడానికి ఇష్టపడ్డు. రైట్ వే ముక్కుసూటిగా ఉంటాడు. అవునంటే అవును, కాదంటే కాదు. నువ్వేం పెట్టి పోషించింది లేదు, నేను నీకు ఇచ్చింది ఏం లేదు. కానీ దేవుని సంతోషపడాలంటే ఏం చేయాలి మనము? దేవుని కొరకు యథార్థంగా ఉండాలి. కాబట్టి యెహోషాపాతు జీవితము ఐశ్వర్యం ఘనత కలిగినప్పుడు భక్తిహీనతో సహాయం చేసి నష్టపోయాడు. తన తప్పు ఎప్పుడైతే చెప్పగానే తెలుసుకున్నాడు, పశ్చాత్తాపడ్డాడు. మన జీవితంలో కూడా మనకు తెలుసు దావీదు తప్పు చేశాడు. ఆ విషయం నాతాను ప్రవక్త సెలవిచ్చినప్పుడు నేను పాపం చేసినాను ఒప్పుకున్నాడు. మనం కూడా దేవుడు మనతో మాట్లాడినప్పుడు మనం ఏం చేయాలా? మన తప్పును ఒప్పుకోవాలా. 32 కీర్తన దావీదు మొదటి వచ్చిన ఏమన్నాడు? తన అతిక్రమం పరిహారం నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తం నొందినవాడు ధన్యుడు. కాబట్టి మన వ్యక్తిగతంగా కూడా కుటుంబ విషయాల్లో కూడా భక్తిహీనులతో కలిసి దేవుని ఎరుగని వారితో కలిసి అక్రమైన కార్యాలలో మనం పాలు పొందకూడదు. అక్కడ పాలు పొంది మళ్ళా ఇక్కడ అందుకే మీరు దయ్యముల బల్లలోను దేవుని బల్లలోనూ పాలు పొందుతున్నారు అన్నాడు పౌలు. చేసేవన్నీ చేసి మళ్ళీ ఈడొచ్చి పాలు పొందితే దేవుడు సంతోషించుడు. యూదాయిస్కరియోతుకు దేవుడు హెచ్చరిక చేసినాడు, అయినా కూడా ముక్కు ముచ్చుకున్నాడు. ముక్కు ముచ్చుకొని ఎవరు ప్రవేశించినారు? సాతాను వానలో ప్రవేశించారు. దేవుని మాట నువ్వు కఠిన వ్యతిరేకించి తిరుగుబాటు చేసి లోబడుకోకుండా సరి చేసుకోకుండా నేను పరిశుద్ధులైన ప్రకారం మీరు పరిశుద్ధులైన దేవుని వాక్యం ఉంది. అలాంటి పరిశుద్ధురాలుగా ఉండకోకుండా అయోగ్యంగా ఉండి బలలో పాలు పొందితే నీళ్ళు ఎవరు ప్రవేశిస్తున్నారు? సాతాను. నీకు తెలియకుండానే దురాత్మ వస్తుంది. సౌలును దేవుని ఆత్మ వదిలిపెట్టిగానే సాతానాత్మ వచ్చింది. దేవునికి అనేక సార్లు దుఃఖపరుస్తూ ఉన్నప్పుడు దేవుని ఆత్మ సంసోను వదిలిపెట్టిపోయింది. బైబిల్ గ్రంథంలో దేవుని ఆత్మ సంసోను వదిలిపెట్టిపోయిన తర్వాత సంసోల స్థితిగతి ఎట్లయిందంటే ఒక సామాన్యమైన వ్యభిచారం స్త్రీతో పట్టబడి చివరికి బానిసగా బతికి తన మరణం తనే కొని తెచ్చుకున్నాడు. కాబట్టి మధ్యాహ్న కాల సమయం నేర్చుకోవాల్సింది అంటే దేవుని పిల్లలుగా మన తప్పును మనం సరి చేసుకోవాలి. యెహోషాపాతు ఆ లక్షణం కలిగి ఉన్నాడు. ఏం చేయగలిగినాడంటే తెలియపరచబడిన తర్వాత తన తప్పు తెలుసుకున్నాడు. మనం కూడా మన తప్పులు తెలుసుకొని సరి చేసుకోవాలి. ఇది 5వది. చివరిది 6వది చూడండి. శత్రువులపై విజయం కొరకు ప్రార్థన చేసినాడు. 2 దినవృత్తాంతం 20 అధ్యాయము 3వ వచనం 12వ వచనం. 12వ వచనం చదవండి చాలు. ఎట్లొచ్చింది ఇది ఆయనకి ప్రార్థన చేయాలని? ఇప్పుడు ఓడిపోయినారు కదా, యుద్ధంలో పోయినప్పుడు దొరికినాడు కదా, దొరికినప్పుడు వాళ్ళు చంపింటే అయిపోయింది అనుకున్నాడు. నేను దేవునికి ప్రార్థన చేయకుండా ఏది చేయకూడదు. ఇప్పుడు అన్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. రాజు అయ్యిండు కూడా ఈ గొప్ప సైన్యంతో యుద్ధం చేయుటకు మాకు శక్తి చాలదు. మనకైతే మన బంధు బలగమే, మన కథే, మన అర్హతే, నేను అనుకుంటే ఏమైనా ఏమి చేయలేవు. ఈ లోకంలో ఒకళ్ళు చంపేయచ్చు, కానీ పరలోకంలో నీకు ప్రవేశం. ఏ నరహంతకు నిత్య జీవమును స్వతంత్రించుకోరు. దాని కొరకు కాదు మనం పుట్టింది, దేవుని నమ్ముకోయింది. నరుని కోపం దేవుని నీతిని నెరవేర్చు. కోపం వస్తుంది, బాధ వస్తుంది, కానీ అది అలాగే ఉండి గూడు కట్టుకొని ఉండకూడదు. మనం చూసాం దేవుని రాజులు ప్రవేశించే వారు ఏమై ఉండాలి? మొదటి లక్షణంలో క్షమించే గుణం ఉండాలి. నిన్ను దేవుడు క్షమించాలంటే నువ్వేం చేయాలా? నువ్వు కూడా ఇతరులను క్షమించాలి. కాబట్టి తనకు వచ్చినటువంటి అపాయకరమైన పరిస్థితుల్లో యెహోషాపాతు ప్రార్థన చేసేవాడిగా ఉంటున్నాడు. ఇది 6వ. చివరి చూడండి. దేవుడు తనకు చేసిన మేలును బట్టి దేవుని కృతజ్ఞతలు చెల్లించేవాడైన 20 అధ్యాయము 26వ వచనం. 2వ దినవృత్తాంతములు 20 అధ్యాయం 20. కాబట్టి బెరాక అంటే కింద ఏముందంటే స్తుతి లేదా ఆశీర్వాదం.
యుద్ధము లేకుండానే వారు వచ్చిన సైన్యం తమ తాము పొడుచుకున్నారు. యెహోషాపాతుకు విజయం వచ్చింది. మన జీవితంలో కూడా నేర్చుకోవాల్సింది ఏంటి? ఏవైనా సరే తిట్టినోళ్ళు, అన్నోళ్ళు, రకరకాల వాటన్నిటిని దేవునికి అప్పగించి ప్రార్థన చేస్తే యుద్ధం మీరు కాదు, దేవుడే మన పక్షానికి యుద్ధం చేస్తాడు, విజయం పొందుతూ వస్తాం. కానీ మనం ఏం చేస్తాము? చేసేవన్నీ చేసి లాస్ట్కి ఏం చేస్తామన్నా? ప్రార్థన చేయండి అన్న. ఏమంటే వాని పరిస్థితి ఇది, ఆమె పరిస్థితి ఇది, అన్నీ మనం చేసేవన్నీ చేసి లాస్ట్కి ఒకడు తన ఒడిలో అగ్ని ఉంచుకొని అది అగ్ని లోన పెట్టుకొని ఉండి 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 కాలినప్పుడు అప్పుడు అమ్మ అని బయటకు పడేస్తాం. 9 నెలల తర్వాత నువ్వు రాలేదనుకో, కోసైనా బయటకు తీస్తారు కదా. 9 నెలల టైము ఎంతకాలం దాచిపెడతారు? ఒక దినం వస్తుంది, పండబెట్టుకోవాల్సి వస్తుంది. నీకు కూడా ఒకరోజు వస్తుంది. ఎంతకాలం దాచిపెడతావు? అతిక్రమలు దాచిపెట్టేవాడు వర్ధిల్లడనుంది కదా. దేవుని వాక్యంలో దాచిపెట్టద్దు, పాపం దాచిపెట్టద్దు, పాపం దాచిపెట్టిన వారితో ఏకీభవించద్దు. దేవుని ప్రజలుగా ప్రత్యేకమైన వారిగా ఉండాలి. యెహోషాపాతు అది చేశాడు. తనకు కలిగిన మేలును బట్టి దేవుని స్తుతించి కృతజ్ఞతలు చెల్లించేవాడుగా ఉంటున్నాడు. దేవుని ప్రజలుగా మనం అన్ని విషయాల్లో ఇలాంటి పరిస్థితులన్నింటిలో కూడా దేవుడు మనకు చేసిన మేలు ఉపకారాలను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించాడు. సుందరాదంకల గుంటకాల్లో ఉన్నప్పుడు ఆయన కూతురు 10th క్లాస్ ఫెయిల్ అయినప్పుడు ఇంట్లో స్తుతి కూడికి పెట్టినాడంట. ఫెయిల్ అయిన దానికి ఏమంటే, మా కూతురు 10th క్లాస్ ఫెయిల్ అయింది, దేవుని వాక్యం ప్రకారము ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తులు చెల్లించాలా. సరే, తర్వాత కాలం చదువుకోయింది, అన్నీ అయిపోయిన తర్వాత పైసా లేకుండా ఏఈ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఇంజనీరు అమ్మాయిని వివాహం చేసుకున్నాం. అంటే దేవునికి ప్రతి విషయంలో కృతజ్ఞతలు చెల్లించే విషయం. ఇప్పుడు అతని కుమారుడు, సుందరాదంకుల కుమారుడు హెబ్రోన్లో ట్రాన్స్లేషన్ చేస్తాడు సాల్మోన్, పరిచయం కూడా బాగుడు. తర్వాత అన్ని రకాలుగా అంటే క్యాష్ వేస్తాడు, అకాడీని వేస్తాడు, రకరకాలవన్నీ దేవుని పనిలో గొప్పగా వాడుకుంటాడు. కాబట్టి దేవుని పనిలో మనం నేర్పించేది నేర్చుకునేది ఉండాలి. ప్రతి విషయంలో దేవునికి మహిమకరంగా జీవించాలి. ఆ రీతిగా యెహోషాపాతు ఎలా వంటి వాడంటే హృదయపూర్వకంగా దేవుణ్ణి అనుసరించిన వాడు. 22:9 చదువుకొని ముగించుకుందామండి. చివరిలో చదువుతాను. ఇతడు యెహోవాను హృదయపూర్వకంగా వెదికిన యెహోషాపాతు కుమారుడు. అతని కుమారుని కూడా దేవుని వచ్చింది. మనం దేవుని ప్రేమిస్తే ఆ కుటుంబము ఆశీర్వాదకరంగా, దావీదుని బట్టి దావీదు కుటుంబాన్ని దేవుడు జ్ఞాపం చేసుకున్నాడు. మరి నిన్ను బట్టి నీ కుటుంబాన్ని దేవుడు జ్ఞాపం చేసుకోవాలంటే అలాంటి యెహోషాపాతు కలిగిన లక్షణాలు నీ ఉండాలి. ఏం ఆ లక్షణాలు? మొదటిది, దేవుని సన్నిధి వెతికేవాడు. 2, ఆయన ఆజ్ఞలను అనుసరించేవాడు. 3, దేవుని మార్గులు నడుచుకొని అన్య దేవతలను తీసివేసినవాడు. 4, దేవుని పరిచర్య కొరకై పెద్దలు నియమించినవాడు. 5, తన తప్పును సరిచేసుకున్నవాడు. 6, ప్రార్థనతో దేవుని మీద ఆధారపడే శత్రువులపై విజయం తీసుకొచ్చినవాడు. 7, కృతజ్ఞతాస్తులు చెల్లింది. ఆ అనుభవములు కలిగినప్పుడే ఇలాంటి సాక్ష్యం మనం చనిపోయిన తర్వాత యెహోషాపాతుని గురించి, అతని కుమారుని దినాల్లో ఇతడు యెహోవాను హృదయపూర్వకంగా వెదికిన యెహోషాపాతు కుమారుడు. తండ్రి బ్రతికిన మంచి బ్రతుకుని బట్టి కుమారునికి మంచి సాక్ష్యం. కొంతమంది తండ్రి పేరు చెడగొట్టే వాళ్ళు ఉన్నట్లుగా మనం కూడా దేవుని పిల్లలుగా బతికి దేవునికి భయంకరమైన వ్యక్తులుగా జీవించినట్లుగా మనం తీర్మానం చేసుకుంటాం. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకొని యోగ్యమైన విధంలో ప్రభు యొక్క బలలో తీర్మానం చేసుకొని యెహోషాపాతు లాంటి జీవితము, హృదయపూర్వకంగా దేవుని వెదికే జీవితము, అనుసరించే జీవితము నాకు కూడా దయచేయి ప్రభువా, నా కుటుంబానికి కూడా దయచేయి ప్రభువా అని తీర్మానం చేసుకొని ప్రభు బలలో పాల్పొందుతూ వస్తాం. మోకాళ్ళ మీదకి రండి. ఎవరు కూడా లేచి వెళ్ళొద్దు, అటు ఇటు చూడొద్దు, కళ్ళు మూసుకొని మోకరించేట అందరూ కూడా